సార్ క్లియర్ రమేష్ సార్, సార్ కంటిన్యూ చేయండి. సార్ క్లియరా? క్లియర్ గానే హలో. ఉంది. కంటిన్యూ చేయండి సార్. ఓకే రైట్ సార్ సార్. మేడం రైట్ రైట్ రైట్. ఏమైతుంది? ఓకే. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. 5:45 అయింది. దాదాపు 66 మెంబర్స్ మాత్రమే యాడ్ అయి ఉన్నారు. రిమైనింగ్ యాడ్ చేసుకోండి. సో మేడం పేరు కృష్ణవేణి మేడం. ఆమె మేడం గారి యొక్క టెస్ట్ మనీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఆ ఒడిదుడుకుల సమయంలో భర్తను కోల్పోయి ఆ తర్వాత పిల్లల్ని చదివించుకొని అదే విధంగా ఇంటి అలు పెరగని చక్రవర్తిలాగా ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఒక దాదాపు 2-3 బిల్డింగ్లు కొని కష్టపడుతూ ఒక రిమ్స్ హాస్పిటల్ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఒక సెక్యూరిటీగా చేసుకుంటూ ఎగైన్ పొలం పని చేసుకుంటూ ఎగైన్ వేరే ఇంటి దగ్గర ఆ పనులకు వెళ్తూ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇల్లు కొన్న అప్పులు తీర్చుకుంటూ సో ఈ వెస్టేజ్ అనే పరిచయం తర్వాత ఆమె ఒక మీటింగ్కి వచ్చి తెలుసుకొని ఒక ధైర్యం అనేది ఫుల్గా నింపుకొని బిర్రుగా ఒక 3 months కష్టపడింది. బ్రాంచ్ డైరెక్టర్ గా నిలిచింది. సో ఆమె యొక్క స్టోరీ చదువు రాదు, సంతకం రాదు, ఆమె మాటల్లో మనం విందాం. అలాంటి లీడర్ గారి మాటల్ని మనం వినేదానికి నాకు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఒక అంత కష్టపడి పైకి వచ్చిన లేడీస్ లో ఎవరు కూడా గడప దాటకుండా సక్సెస్ రాదు. గడప దాటి ప్రూవ్ చేసిన వ్యక్తిలో ఒకరిగా కృష్ణవేణి మేడం గారు ఉన్నారు. అలాంటి వారిని ఒక ఊరికే ఆదర్శంగా నిలిచింది. అలాంటి మేడం గారిని ఒకసారి జూమ్ కి ఇన్వైట్ చేసుకుందాం. ఆమె యొక్క మాటలు, ఆమె యొక్క జీవిత చరిత్ర ప్రతిదీ వినండి, అర్థం చేసుకోండి, ఎలా ముందుకు వచ్చింది అనేది క్లారిటీగా తీసుకోండి, ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ మేడం, కృష్ణవేణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణవేణి మేడం గారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం. వాయిస్ గుడ్ క్లియర్ మార్నింగ్ గా మేడం, చెప్పండి మేడం గారు. వాయిస్ క్లియర్ గా ఉందా? ఆ వాయిస్ క్లియర్ గానే ఉంది. మీ ఓకే సార్, టెస్ట్ మరి కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా సార్. గుడ్ మార్నింగ్ లీడర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మేష్ సార్, కిరణ్ సార్కి, శ్రావణ్ సార్కి, రంగారావు సార్కి గుడ్ మార్నింగ్. మరి మనకి ఎంఎస్ఆర్ గారికి ముందుగా నా పాదాభివందనాలు. నేను నా జర్నీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నపిల్ల అయినప్పుడే మరి నన్ను మా మేనమామకి ఇచ్చారు, మా అమ్మ తమ్ముడికి ఇచ్చారు. నాకు ఎమ్మటే 3 పిల్లలు కలవటం అయింది, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అప్పటి నుంచి కూడా చాలా కష్టము. ఎందుకంటే ఆయన బాగా తాగుతాడు, మమ్మల్ని పట్టించుకోడు. మరి పిల్లల్ని కన్నా తర్వాత మళ్ళీ చదివించుకోవటం ఉంది. చదివించుకున్న తర్వాత చిన్నగా కష్టపడతా ఉండేను. ఆయన ఏం పని చేసేది లేదు. ఆయన్ని కూడా నేనే సాకేదాన్ని. బేల్దారి పనికి పోయేదాన్ని, ఆ పనికి ఈ పనికి అట్లా వస్తా ఉండేదాన్ని. నైట్ డ్యూటీలు బెల్లమూళ్ళ కంపెనీకి కొన్ని సంవత్సరాలు పోయాను. నైట్ డ్యూటీ వేయించుకొని తెల్లారి బేల్దారి పనికి పోయేదాన్ని. అట్లా ఉండే సమయంలో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత చిన్నపిల్లలు చదివించుకుంటా ఉన్నాను నేను. మరి ఏం చేయాలి, ఈయన చనిపోయాడు, నేను ఒక్కదాన్ని అయిపోయాను కదా ఏందని చెప్పి చాలా బాధపడ్డాను, చాలా ఏడుచుకున్నాను. తర్వాత ఏంటంటే సరే చనిపోయిన తర్వాత నాకు సచివాలయంలో చెమ్మటం ఇచ్చారు సార్. నాకు చెమ్మటం ఇచ్చిన తర్వాత నేను పొద్దున్నే లేచి 5 గంటలకే లేచి నేను సచివాలయం పోయేదాన్ని. రైతు భరోసా జిమ్మేదాన్ని, సచివాలయంలో జిమ్మేదాన్ని. అక్కడ సిమ్మేసి వచ్చి నేను పనికి వెళ్ళేదాన్ని, బేల్దారి పనికి వెళ్ళేది. నైట్ నేను బెల్లమూడ కంపెనీలో, చింగరాయకొండలో పెద్ద కంపెనీ ఉంది, అక్కడికి వెళ్ళేదాన్ని. ఇట్లా నేను చేసుకున్న సమయంలో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా చేశాను సార్. నేను చేసిన తర్వాత ఇక మా బంధువులే కొంతమంది నేను చేయటం అట్లా లేక తీసేశారు నన్ను. మరి ఎట్లా ఏంది, ఎట్ట చేయాలి ఏంది నాకేం అర్థం కాలేదు. నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా చేయాలి, నా పిల్లల్ని ఎట్లా చేసుకోవాలి, నాకుండా ఆధారు కూడా పోయిందని భలే ఏడిశాను నేను. చాలా బాధపడ్డాను, చాలా ఏడిశాను నేను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి అప్పులు చాలా ఉన్నాయి. చనిపోయినాక 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో నేను ఇల్లు కొన్నాను 10 లక్షలు పెట్టి.
అది బాగు చేపించుకున్నాను. 15,00,000 25,00,000 అప్పు ఉంది నా దగ్గర. మరి నేనేం చేయాలి? చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు. అట్లాంటప్పుడు నాకే ఆధారం చిక్కలేదు. ఉండాది కూడా తీసేశారు. మరి నా పిల్లలు ఎట్టా? నేనెట్టా? ఇది ఎట్టా? ఏందని నాకేం అర్థం కాని పరిస్థితుల్లో చానా బాధపడతా. చుట్టుపక్కల బాకీలు పెట్టుకొని, ఎప్పుడిస్తావు కిష్టమేని? నువ్వు డబ్బులు ఇయ్యలేదు. మరి ఇన్నాళ్ళయింది నువ్వు ఇస్తానన్నావు గదా! అని నా ఇంటికి తిరిగిపోయే సమయంలో నాకు రిమ్స్ హాస్పిటల్‌లో జాబు చూశారు మా వోళ్ళు. అట్లా పోతా ఉండేదాన్ని. సరే ఏదో ఒక డ్యూటీ ఏపించుకొని, మళ్ళీ పనులకు పోతా, పిల్లల్ని సందాయించుకుంటా ఇట్లా ఉండేదాన్ని. నేను సందాయించుకునే సమయంలో మా పెద్దమ్మాయికి జాబొచ్చింది. ఆ జాబ్ కొన్ని రోజులు చేసిన తర్వాత లోన్ పెట్టుకున్నాము. లోన్ పెట్టుకొని మొత్తం కట్టేసాము. అయిపోయింది అది అంతటితోటి. మరి ఇట్లా ఉన్నాము. ఈ పిల్లల చదువుల్లో ఉన్నారు. ఇట్లా ఉంది ఈ పరిస్థితి. నేనేం జేయాలి? నాకేం అర్థం గావట్లేదు. మరి పిల్లకి జాబొచ్చింది. తీరనైతే తీరిపోయింది. చదువులున్నయి, అప్పులున్నయి, కొంతవరకే తీరినియి. నేనెట్లా జేద్దును? నేనేం జేద్దుననే సమయంలో, ఆ కష్టంలో మరి అట్లా ఉండే పరిస్థితుల్లో ఇదంతా నేనెట్లా నేనెట్లా ఈ పిల్లల్ని చెయ్యాలి? కొంతవరకే తీరిపోయింది. ఇంకొంతవరకుంది. ఏం జేస్తే నాకు ఈ బాకీలు తీరతాయి? ఎట్లా తీరతాయి? అనుకునే సమయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో పడుంటాను సార్ నేను. నేనంత మరి ప్రతి ఒక్కళ్ళు గూడా నేనింత కష్టపడుతున్నా గూడా మరి బాకీ తీరట్లేదు. ఇది ఎట్లా? ఏం జేద్దును నేను? మరి ఎన్ని కష్టాలు పడ్డా గూడా ఇట్లే ఉంటుంది గదా పరిస్థితు అని అనుకునే సమయంలో నాకు ఎస్టేజీ వచ్చింది సార్ నా దగ్గరికి. కిరణ్ సారు ద్వారాగా నాకు ఎస్టేజీ పరిచయం అయింది. ఎస్టేజ్ చేస్తా ఉండేను. పార్ట్ టైమ్‌గానే చేశాను సార్. ఫుల్ టైమ్ ఇంకా చేయలేదు. అప్పటికి కొన్ని నెలలు గడిచిపోయింది. నేను నారుదొడ్డి పెట్టుకుంటాను. పొగనాగరేసుకుంటాను. డ్యూటీలు జేసుకుంటాను. పొలం పని జేసుకుంటాను. ఈ రోజుకి గూడా నేను నిద్ర లేసి ఏకోజాన్ని మధ్యాహ్నం డ్యూటీ సార్ నాకిప్పుడు. నాకు మధ్యాహ్నం డ్యూటీ అయితే నేనెళ్ళేది 4 గంటలకు లేసి నేను 10 గంటలయిద్ది సార్ నేను ఇంటికొచ్చేవరకి. నేను అన్నం తిని పనుకు 11 అట్లా అవుతది. మళ్ళీ ఆ టైంలో గూడా పనుకున్నాక చీకటితో లేసి నేను 4 గంటలకు లేసి అన్నం వండుకొని, కూర వండుకొని, రెడీ అయ్యి 6 గంటలకల్లా గ్రేడ్‌కెళ్తాను సార్ నేను. 6 గంటల నుంచి ఇంటికొచ్చి మళ్ళీ నేను 12 గంటలు, 1 గంటకి నా బస్సు సార్. నేను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌కి పోవటానికి డ్యూటీకి. మళ్ళీ అప్పటికొచ్చేసి నేను రోడ్డు మీదకి 1 గంటకి బస్సు ఎక్కి, మళ్ళీ రాత్రొచ్చేలకి 10 ఇంక పనుకోవటం ఉండదు. కాసేపు కూర్చోవడం ఉండదు. మనశ్శాంతిగా ఉండటానికి ఉండదు. ఈ రోజుకి గూడా నేనంత కష్టపడతాను సార్ నేను. ఇదే పని నేను చేసేది. ఈ సమయంలో ఇట్లా ఎస్టేట్ చేసుకొని పార్ట్ టైమ్ చేసుకునే సమయంలో నాకు రిమ్స్ హాస్పిటల్‌లో నాకు ఒక మనిషి జెప్పింది. పలానాది ఇక్కడ ఇట్లా ఉంది కిష్టవేణి ఏమన్నా కొంటావా? ఎట్లా ఏందని ఒక మనిషి జెప్పింది. నేను డైరెక్టర్‌గా అతని దగ్గరికి పోయి మాట్లాడుకున్నాను నేను. అతని దగ్గర మాట్లాడితే అతని దగ్గర మాట్లాడుకొని తీసుకున్న తర్వాత ఇల్లు తీసుకున్నాను సార్ నేను. 35,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాను. నా పిల్లలు గాని, నేను గాని కష్టపడి అట్లా తీసుకున్నాను. ఇప్పుడు ఆ బాకీ గూడా నాకు యాడ్ అయ్యుంది. మరి ఎట్లా చేయాలనేది నేను చేస్తా ఉంటాను. తీసుకున్నాను. ఆ అప్పుంది. ఇది ఎట్లా తీరాలి? ఏం జేయాలి? దీనికి మార్గం ఏంది? అనుకునే సమయంలో ఎస్టేజ్ తోడైంది గాబట్టి, నేను మీటింగ్ పోతున్నాను. మరి ఆహ్, మీటింగ్ జూసుకుంటున్నాను. జాబ్ జూసుకుంటున్నాను. పొలం పనికెళ్తున్నాను. ఈ పనులన్నీ జేసుకుంటున్నాను. వెస్టేజ్ ఒక పార్ట్ టైమే జేస్తున్నాను నేను. కానీ ఇక్కడ ఏందంటే ఆహ్, నేనెంత కష్టపడ్డాను, ఇంత బాధపడ్డాను, ఇన్ని సమస్యలు పడ్డాను గదా! ఈ ఒక్కసారి ఎస్టేజ్ జేస్తే చూద్దాం ఒకసారి. కిరణ్ సార్ జెప్పాడు. ఒక్క సంవత్సరం పాటు దాని జోలికి బాలేదు సార్ నేను. నేను చేసే పని గూడా నేను నారుదొడ్లో 4, 5 నెలలు పనుంటది. 4, 5 నెలలు తీసుకోను. అసల జూమ్‌కి గాని దేనికి యాడ్ అవ్వను. అది నాకు నచ్చని మాట. అట్లాంటప్పుడు నేను ఒక పక్కన బెట్టిన తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలలు మాత్రమే జేశాను. మిగతా టైమంతా నేను ఊరకనే పొలం పని జేసుకుంటాను. నాకు కట్టే డబ్బులుంటాయి. చేయకపోతే నేను కట్టడానికి కట్టలేను నేను. నా పరిస్థితి అది. నేను చేయకపోతే అన్న ఆలోచనతోటి పక్కన బెట్టాను ఎన్నాళ్ళ నుంచి నేను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నేను వెస్టేజ్ జేసిన తర్వాత చేసినాక ప్రతి ఒక్కటి గూడా ఏది గూడా మనల్ని మనం
పోయి తీసుకొచ్చుకోవాలి తప్ప, నువ్వు ఇట్లా చేస్తే నీకు బతుకుతారు, నువ్వు ఇట్లా చేస్తే 10 రూపాయలు వస్తాయి, నువ్వు ఇట్లా బతుకుతావు, ఇట్లా ఉంటావు, నీ బిడ్డలు బతుకుతారని ఏ ఒక్కరు చెప్పరు సార్. ఎవరు చెప్పరు. మన ఎస్టేజీలో మనం ఎంత అదృష్టం చేసుకుని ఉంటేనో ఎస్టేజీలో మనం ఉండామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు నువ్వు గెలవాలి, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవాలి. మన అప్లైన్ కాడి నుంచి, మన ఎంఎస్ఆర్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు, మా బెంబి సార్ కానీ, శ్రావణ సార్ కానీ, ప్రతి ఒక్కళ్ళు, రంగారావు సార్ కానీ, ప్రతి ఒక్కళ్ళు నువ్వు గెలవాలి మేడం, నువ్వు గెలుస్తావని మన ఎస్టేజీలో ప్రతి ఒక్కళ్ళకి చెప్తానే ఉంటారు. ఎందుకంటే అది మన ఎస్టేజీలో మాత్రమే చెప్తారు, ఇంకెక్కడా చెప్పరు గెలవమని, ఎక్కడా చెప్పరు గెలవమని. గుడ్ మార్నింగ్ మేడం. అట్లా ఎన్నో సమస్యలు సార్. ఇట్లా మనకి ఎవరు చెప్పరు. మనకొచ్చి మన దగ్గరకు ఉండి నువ్వు ఇట్లా ఉంటావు, నువ్వు ఇట్లా బతుకుతావు, నీ పిల్లలు బతుకుతారు, నువ్వు ఇట్లా చేయమని ఎవరు చెప్పరు సార్. ఎక్కడికి పోయినా, ఏడకు పోయినా, అది కష్టమైనా, భారమైనా, ఏదైనా మనమే పోయి లాక్కొచ్చుకోవాలి, మనమే తీసుకొచ్చుకోవాలి, మనకంటూ మనమే పోయి తీసుకొచ్చుకోవాలి, మనమే చెయ్యాలి. ఇప్పుడు దీని సమస్య ఏంటంటే, మనము ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చెయ్యాలంటే చేయలేము. మరి ఎవరి మీద ఆధారపడి ఆ అమ్మాయి వస్తుంది నేను వస్తాను, ఇట్లా ఆ అమ్మాయి వస్తే నేను వస్తాను అనేది మాత్రం కుదరదు. అంటే నాకు తెలిసిన మాట ఏంటంటే, ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి మీద వాళ్ళు వస్తారు నేను చేస్తాను, వాళ్ళు వస్తామన్నారు కదా నేను వస్తాను అనేది కుదరదు. ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇక్కడ కూడా సార్. ఈ ఈ ఎస్టేజీలో కూడా ఇట్లా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ప్రతి ఒక్కటి, ఏది ఒక్కటి వెనకడుగేయకుండా, ఏది చేయకుండా ఫస్ట్ నుంచి కూడా నేను పడ్డ కష్టంలో, మరి రాత్రిపూట 7 గంటలకు ఒంగోలు సార్, 7 గంటలకి నేను చీకటితో 4 గంటలకు లేచి అన్నం కూర వండుకొని 7 గంటలకు రోడ్డు మీదకు పోతే 5 రూపాయలు ఇస్తే, నేను ఒంగోలు మీకు తెలిసి ఉంటుంది టంగుటూరులో బైపాస్ రోడ్లో 5 రూపాయలు ఇస్తే మమ్మల్ని ఒంగోలు తీసుకెళ్ళేది సార్. 5 రూపాయలు ఇస్తే ఒంగోలు తీసుకెళ్ళేది. ఎందుకు మాకు నేను ఛార్జీ పెట్టుకోలేను. 250 రూపాయలు మాకు అప్పుడు ఒంగోలులో బేల్దార పనికి పోతే. ఇక్కడ 150 రూపాయలు నా దగ్గర. అందుకు నేను ఒంగోలు బేల్దార పనికి పోయేదాన్ని. అక్కడ పోవటం 5 రూపాయలు, పోవటానికి 5, రావటానికి 5. ఈ 10 రూపాయల్లోనే నేను అక్కడికి పోయి ఇంటికి వచ్చే వరకు 7, 8 అయ్యేది. నా పిల్లలు నిద్రపోయేది. కొన్నిసార్లు, చాలా సార్లు నేను ఏడ్చుకున్న టైం ఉంది, చాలా బాధపడ్డ టైం ఉంది. ఎందుకని మళ్ళీ ఒకవేళ ఈ డబ్బుల్లో నేను గనక మా భర్తకు నేను డబ్బులు ఇకపోతే నన్ను కొట్టేవాడు. మళ్ళీ అంటే నీ పిల్లలకు వస్తేనే కానీ నాకు రావట్లేదని కొట్టేవాడు. ఇటువంటి చాలా ఇబ్బందులు పడ్డాను నేను. చాలా జర్నీ చేశాను, కష్టమైన పని చేశాను ఎంతో. అట్లా పోయి చాలా మంది అనేది కరువు పని అంటే, ఈ రోజు కరువు పని అంటే నేను ఎరగను సార్, నాకు తెలియదు. ఎందుకంటే పచ్చాకు చేశాను, ఎండాకు చేశాను, ప్రతి ఒక్క పని చేశాను నేను చేయని పని లేదు. మధ్యాహ్నం డ్యూటీ వేయించుకుంటాను, ఎండాకు పోతాను, ఎంతకైనా ఏరుతాను నేను. వచ్చి మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తాను నేను. ఇట్లా ఎన్నో పనులు ఇట్లా చేసుంటాను నేను. అయినప్పటికీ కూడా నా సమస్యలు ఒక దగ్గరికి రాలేదు, నా బాకీలు ఒక దగ్గరికి రాలేదు, నా పిల్లలు జాబ్ చేస్తున్నా కూడా ఏ మూలకి రైలుపోలేదు. ఎందుకంటే ఒకటి పోయిలకు ఒకటి ఏదో ఒక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇట్లాంటివి ఉండయి. అయినప్పటికీ కూడా కరువు పని అంటే ఏదో 10 నిమిషాలు పోయి పచ్చాక అయిపోయిన తర్వాత వాళ్ళు కరువు పనికి పోయి ప్రశాంతంగా 10 గంటలకు వచ్చి ఇంటికి అంటే నేను ఎరగను. ఈ రోజుకి కూడా కరువు పనికి పోయి నేను ఎరగను. నాకు ఎందుకంటే ఆ ప్రశాంతత నాకు లేదు, ఆ మనశ్శాంతి నాకు లేదు. నేను బేల్దార పనికి పోతేనే నా పిల్లలకి అన్నం కానీ, ఏదైనా కట్టుకోవటానికి కానీ, దేనికి కానీ శనివారం డబ్బులు ఇస్తారని బేల్దార పనికి తప్పనించి రెండో పనికి పోయేది లేదు, బేల్దార పనికే పోయేదాన్ని. ఎందుకంటే నాకు బతకటం, నాకు పిల్లలకు కట్టుకోవటం, హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో 100 కట్టడానికి, 50 కట్టడానికి నేను చాలా కష్టపడేదాన్ని. నా పిల్లోడు చిన్నోడు అయినప్పటికీ నేను పిల్లోడిని సంకనేసుకొని 20 రూపాయలకి, 10 రూపాయలకి ఎంతమందినో అడిగేదాన్ని నేను. ఎంతమంది సాయమో తీసుకునేదాన్ని. ఇట్లాంటి చాలా నేను పడ్డాను సార్. చాలా
కష్టపడి ఉంటాను నేను. ఇప్పటికి అప్పటికే నాకు ఆ కష్టం ఏం మారలేదు. కొన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు, 43 సంవత్సరాలు అంటే నాకున్నయి అప్పటి నుంచి ఇప్పటికి గూడా నా కష్టం ఏం మారలేదు. మనుషులు మారేమో తప్ప నా కష్టం అప్పటి నుంచి ఇప్పటికి ఇట్లానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ఎస్టేజీ వచ్చిన తర్వాత నేను ఇంత కష్టపడ్డాను గదా! మరి ఇంత కష్టపడ్డప్పుడు నేను ఒకసారి ఆ ఎస్టేజ్ చూస్తే ఏమైంది? ఎస్టేజ్ పోతే ఏమైంది? కిరణ్ సార్ ఇన్ని సార్లు చెబితే నేను వినిపించుకోలేదు. నేను మాట్లాడలేదు. మరి ఎందుకు పక్కన పెట్టాను? నాకు ఇంత చేసేదాన్ని ఇది నాకు సాధ్యం అయిద్దా? ఇది నాకెంత పని ఇది? ఇన్ని చేసిన దాన్ని ఇది సాధ్యం కాదా? అనే ఆలోచన కూడా కొంతవరకు నేను ఆలోచించుకొని నేను ముందుకు రావడం అయింది. మరి నేను చేయటం అయింది సార్. ఇన్ని ఒడిదుడుకులు కూడా జరిగింది. ఈ రోజుకి కూడా పిల్లలేమంటారంటే నన్నేమంటారంటే, "ఎందుకమ్మా ఉన్న దాంట్లో ఏదో చిన్న పని, పెద్ద పని చేసుకొని ఉండొచ్చు గదా! నువ్వెందుకు ఇంత కష్టపడతావు? అప్పటి నుంచి ఇప్పటికి నీకే కష్టం తగ్గలేదు. ఏం చేయలేదు" అని అంటానే ఉంటారు. కానీ నేను చేసిన అప్పులు ఎలా తీరుతాయి? నేను చేస్తే అప్పులు తీరుతాయి. మరి పిల్లల మీద ఎయగలమా? ఎయలేము. మరి ఏదన్నా తేడా పడి ఎవరెప్పుడో ఈ రోజుల్లో తెలియట్లేదు. మరి అట్లాంటప్పుడు ఈ పిల్లల మీద ఏసి, ఈ చిన్న బిడ్డలు పెళ్లి గాని పిల్లలు మరి ఎట్లా ఇది అని చెప్పని ఇయన్నీ నేను ఆలోచించుకొని నేను ఎస్టేజీకి రావటం జరిగింది సార్. మరి ఎస్టేజీకొచ్చిన తర్వాత పర్వాలేదు నేను చేస్తున్నాను. మరి పార్ట్ టైమే చేస్తున్నాను సార్. నేను పనులన్నీ చేసుకొని పార్ట్ టైమే చేస్తున్నాను. నా చెక్కు ఫస్ట్ మంతు రూ. 150 వచ్చింది. లాస్ట్ మంతు నాకు రూ. 10,442 చెక్ వచ్చింది సార్. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. ఇది చెయ్యొచ్చు. ఇదొక ఆఫర్ లాగా దేవుడు నాకిచ్చాడు అనుకున్నాను. అట్లా నేను చేస్తున్నాను సార్ ఈ రోజుకి గూడా. మరి ఇట్లా చేసుకుంటా పోతున్నాను సార్ నేను. వస్తా గాని, పోతా గాని, పోయేటప్పుడు గాని, హోమ్ మీటింగ్ పెట్టడం గాని, ఇట్లా ఒకరోజు హోమ్ మీటింగు నాకు కుదిరిన రోజు నేను ఏదైనా నైట్ డ్యూటీ ఏపించుకొని మీటింగ్ పెట్టుకోవడం గాని, మళ్ళీ జనానికి చెప్పుకోవడం గాని, నాకు సమయం కుదిరినప్పుడు నేను స్టోర్‌కెళ్ళటం గాని, ఇట్లాంటియన్నీ జరిగిపోతున్నాయి సార్. ఇప్పటికి ఇట్లాంటియన్నీ జరిగిపోతున్నాయి. దేవుడి కృప వల్ల అంతవరకి నాకు దేవుడు సహాయం చేశాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా ఉంది సార్ నా జర్నీ. మరి బిడ్డల విషయంలో అబ్బాయున్నాడు. అబ్బాయిని జాయిన్ చేశాను ఎస్టేజీకి నేను. మరి పిల్లలున్నారు. ఎన్ని సార్లో చెప్పుంటాను నేనొకసారి. ఇది గూడా మనకి మన తల్లి ఉంది సార్. మనకి జన్మనిచ్చిన తల్లి ఉంది. ప్రతి ఒక్కటి మనం ఏదన్నా తప్పు చేసుంటే, ఏదన్నా చేసుంటే మన తల్లి మనల్ని కడుపులో పెట్టుకొని కాపాడిద్ది. దీంట్లో ఏందంటే వెస్టేజీ మరొక తల్లి సార్. రెండో తల్లి సార్ ఎస్టేజీ మనకి. ఎందుకంటే తల్లి కడుపులో పెట్టుకొని సాకిద్ది. వెస్టేజీ మనకి జన్మనిచ్చిన తల్లిలాగా మన బిడ్డలను సాకుతుంది. మనల్ని సాకుతుంది. మరి ఇక్కడ మరి ఈ ఫ్లైట్ టికెట్ పోవటం గాని, మరి ఇల్లు గాని మరి సారోళ్ళు చెప్తా ఉంటారు మనకు ప్రతి ఒక్కటి. ఒక ఇల్లు కొనటం గాని, ఫ్లైట్ ఎక్కటం గాని, కారు తీసుకోవటం గాని ఇలాంటివి సాధ్యం కాదు. ఈ ఎస్టేజ్‌కి మాత్రమే సాధ్యం ఇది. ఎందుకంటే అదే తల్లి అయితే మనకి జన్మనిచ్చింది. వెస్టేజీ జీవితాన్ని ఇస్తుంది సార్ మనకి. ఇక్కడ ఒక జీవితాన్ని ఇస్తుంది. మన కుటుంబానికి, మన కాపురానికి, మనల్ని ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఎంతగానో సాగుతుంది. మన బిడ్డల్ని మనల్ని అంత గొప్పతనమైన ఎస్టేజీ సార్ ఇది. ఇది ఒక మన మామూలు విషయం కాదు ఇదంతా గూడా. ఎందుకంటే అది నేను ఒక్క పూటకి మేము తినటానికి, ఒక్క పూట తినటానికి మేము చాలా కష్టపడ్డాము. ఆ ఒక్క పూట తినటానికి కష్టపడితే ఈరోజు వెస్టేజీ పుణ్యాన మరి ఇంతమందితో మాట్లాడటం, నా కష్టం చెప్పుకోవటం, ఇంతమందికి నా కష్టం చెప్పుకోవటం నాకు మామూలుగా ఏడుపు ఆగట్లేదు సార్. అది మీరు నమ్మినా నమ్మకపోయినా నా కష్టం నాకు తెలుసు. నా బిడ్డలను పెట్టుకొని నేను ఎంతో కష్టపడ్డాను. అది నాకు తెలుసు. కష్టం విలువ ఈ రోజుకి ఆ రోజుకి కూడా తెలుసు. ఇప్పుడు అనేది ఏందంటే, ఇప్పుడు ఎస్టేజీలో ఉంటే నా బిడ్డకి నేనేమైనా కారు తీసుకోగలిగి ఉండానా? లేతే స్థలం కొనుక్కోగలిగి ఉండానా? నేను కొంటే 35 లక్షలు అంటే వామ్మో ఎంత అనుకున్నాను. 1,50,00,000 ₹1,00,00,000 పెట్టుకొని స్థలాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎంఎస్ఆర్ ఇచ్చిన ధైర్యంతోటి, ఎంఎస్ఆర్ ఇచ్చిన కృపతోటి
పట్టుకుంటున్నారు. అట్లాంటప్పుడు నాకు ఇది సాధ్యం కాదు కదా సార్. ఈరోజు నా కొడుకు నేను నేను అనుకుంటాను, నా కొడుకు నేను కారు తీసిస్తాను, నా కొడుకు నేను స్థలం హైదరాబాద్లో తీసుకుంటాను. నేను అంటాను ఈ రోజు కూడా, నేను నా కొడుకుని నా పిల్లల్ని తీసుకొని ఫ్లైట్ ఎక్కుతాను, నేను నా పిల్లల్ని తీసుకొని పోతాను, నేను ఫ్లైట్ ఎక్కుతాను, నేను నా పిల్లల్ని తీసుకొని. అంటే అంత ధైర్యం నాకు ఎంఎస్ఆర్ మాటలతోటి, బ్రహ్మీ సార్ తోటి, శ్రావణ సారు, కిరణ్ సారు, వీళ్ళందరూ నాకు ఇచ్చిన, రంగారావు సార్, వీళ్ళందరూ ఇచ్చిన ధైర్యం నాకు ఇది. వీళ్ళందరూ ఇచ్చిన ధైర్యం. మెయిన్ ఎంఎస్ఆర్ అంటే అసలు మనం ఊహించుకోలేని రీతిలో ఎంఎస్ఆర్ మాటలు అంత గొప్పగా ఉంటాయి. నేను కోటప్ప కొండకు వెళ్ళాను, జూమ్ విన్నాను, ఫస్ట్ టైం విన్నాను. నేను విన్న తర్వాత నాకు వచ్చింది ఒక్కటే ఆలోచన. ఏం ఆలోచన అంటే ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా. అంటే నేను కూలి పనులకు పోయి, నేను పచ్చాకు పోయినా పచ్చాకు పోతాను, మక్కలకు పోతాను, ఎండాకు పోతాను. నేను చెయ్యని పని లేదు, నాకు చేతకాని పని లేదు. ఇట్లాంటివన్నీ చేసుకున్నప్పుడు కూడా నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, నేను చెయ్యలేను కూడా. ఒక ఫ్లైట్ ఎక్కించాలంటే నేను చెయ్యలేను కూడా, అది నా వల్ల కాదు. ఇది చేస్తే మాత్రమే నా బిడ్డలను తీసుకెళ్తాను, నేను నా బిడ్డలను తీసుకెళ్ళగలిగి ఉంటాను, నేను ఇల్లు కొనగలిగి ఉంటాను, నేను కార్ తీసుకోగలిగి ఉంటాను. నా కొడుక్కి, అబ్బాయి మనకు నచ్చిన కార్ తీసుకుందాం, మనం నచ్చిన కార్ తీసుకుందాము, మనకి ఏమి నచ్చిందో అదే తీసుకుందాం, అది 10 లక్షలైనా 25 లక్షలైనా అనే ధైర్యము ఎస్టేజీలోనే ఉంది. ఈరోజు నేను నా బిడ్డకి నేను కారు తీసుకుంటాను, నాకు నమ్మకం. ఈరోజు 10,000 వచ్చినాయి, డిసెంబర్కి 1,00,000 వస్తాయి, అది వెస్టేజీకి మాత్రమే వస్తాయి. నేను ఖచ్చితంగా తీసుకోగలుగుతాను, నా కొడుకు నేను కారు తీసుకుంటాను. అది మామూలుగా అయితే ఒక్క పూటకి నేను 10 రూపాయలకి 20 రూపాయలకి నేను ఎన్నో ఇళ్ళు తిరిగి నేను అడుక్కున్నదాన్ని, తీసుకున్నదాన్ని. అది నేను జీవితంలో, నా జీవితం అంతట్లో కూడా నేను మర్చిపోలేను. ఆ కష్టం నేను మర్చిపోలేను. ఎంతో మంది నాకు రూపాయి, అర్ధ రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు నాకు సాయం చేశారు. నేను నా జీవితంలోనే వాళ్ళని నేను మర్చిపోను. సాయం చేశారు. మా చిన్నత్తమ్మ కానీ, మా పెద్దత్తమ్మ కానీ ఈ రోజు కూడా నాకు చాలా ధైర్యంగా ఉంటారు, నాకు అనుమతిగా ఉంటారు. ఫస్ట్ నుంచి మా అమ్మాయి కష్టపడిద్ది అని వాళ్ళకి తగిన సాయం నాకు చేస్తారు, మర్చిపోకుండా చేస్తారు. వాళ్ళు అంటారు, మన బంధువులు మనల్ని ఎడంగ పెడతారు మేడం, మన బంధువులు మనల్ని చూడరు, మన బంధువులకే మనకి వ్యసనం అంటారు. ఇక్కడ నాకు జరిగింది ఏంటంటే, నా బంధువులు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తోడుగా ఉంటారు. అది రూపాయి అయినా అర్ధ రూపాయి అయినా, నాకు కావాలి అత్తమ్మ అంటే ఇదిగో తీసుకెళ్ళు అంటారు, డబ్బులు ఎంత కావాలో తీసుకెళ్ళు అంటారు, ఏదైనా వస్తువు కావాలంటే తీసుకెళ్ళంటారు. ఈ రోజు కూడా మా చిన్నత్తమ్మది, మా పెద్దత్తమ్మది, నేను ఒంగోలులో తీసుకుంటే నేను ఈ రోజు కూడా వాళ్ళది బ్యాంకులో పెట్టాను సార్. ప్రతి ఒక్కళ్ళు అంటారు మన బంధువులు మనకి ఎవరు సాయం చేయరని. ఇక్కడ నా బంధువులు ప్రతి ఒక్క రూపాయి అయినా కూడా నాకు మొత్తం సాయం చేస్తారు, నాకు తోడుగా ఉంటారు. ఇది మాత్రం నేను ఎక్కడైనా చెప్పగలుగుతాను ఈ మాట అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక్క 10 రూపాయలకి, ఒక 5 రూపాయలకి నేను పిల్లోని సంకనేసుకొని ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు అబ్బాయిని, వాడిని సంవత్సరం పిల్లోడప్పుడు, మరి చిన్న పిల్లోడప్పుడు కూడా నాకు తినటానికి లేకపోతే నాకు 10 రూపాయలు ఇవ్వండి అక్క, నాకు ఒక 5 రూపాయలు ఇవ్వండి, నేను కూరగా తెచ్చుకుంటాను, నేను బియ్యం తెచ్చుకుంటానని ఏ పూటకు ఆ పూట నేను ఎంతో మందిని అడిగాను. ఎప్పటికీ నేను మర్చిపోను, నా జీవితంలో నేను ఏ రోజు మర్చిపోను. ఈ రోజు ఏదో 10 రూపాయలు వండని నేనేదో వండుకొని నాకై నేను ఒక ముద్ద వండుకొని తింటున్నానని ఏ రోజు అనుకోను. ఎంతో మంది సాయం చేశారు, ఎంతో కష్టం పడ్డా నేను. ఆ పిల్లోడిని వేసుకొని 3 సంవత్సరాల కిందట, 3 సంవత్సరాలకి అది పిడిసగ పడితే ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. మీకు అగపడే అబ్బాయి మళ్ళీ నేను కన్నా తర్వాత ఒక్క నెలకే అబ్బాయికి నేను హైదరాబాద్ పోతుంటే, హైదరాబాద్లో మాకు ఇల్లు వచ్చింది. ఆ ఇంటి దగ్గరికి నేను పోతుంటే అబ్బాయికి 2 కాళ్ళు ఇరిగినాయి. ఆ అబ్బాయికి 2 కాళ్ళు ఇరిగినప్పుడు కూడా ఇంకా అసలు బ్యాలెన్స్ ఏం లేదు, మొత్తం 2 కాళ్ళు ఇరిగిపోయింది. అబ్బాయికి, పిల్లోడికి ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే అది ఒక నరకం కాదు, హాస్పిటల్లో నెల రోజులు ఉన్నాము. నెల రోజులుంటే ఎంతో కష్టం, తినటానికి కొన్ని లేకపోని ఎట్టో ఇవన్నీ నేను పడ్డాను. అంటే ఈ కష్టంలో కూడా ఇతను తాగుబోతాడు, చిన్నపిల్లలు, ఈ బిడ్డలను పెట్టుకొని ఎట్ట చేయాలనే పరిస్థితుల్లో కూడా కాళ్ళు ఇరిగిపోయినాయి అబ్బాయికి. మరి కాళ్ళు ఇరిగిపోయినాయి అంటే మేము హైదరాబాద్లో నెల రోజులు ఉండాం. మాకు తిండి ఏంది, మా ఖర్చు ఏంది, మేము తినుంటామా తినలేదా, రేత్రి నిద్ర లేకుండా ఏడిసేమా, మరి మా పరిస్థితి ఏంది అని ఎన్నో సమస్యలు సార్, ఎన్నో కష్టాలుండి వీటికన్నిటికి సంబంధించి కూడా ఒకటి ఎస్టేజ్, దానికన్నీ కూడా ఎస్టేజ్. ఈరోజు ఈ సమస్యలు, ఈ కష్టాలనేవి నేను పడతానే పడతాను, ఇప్పటికప్పుడుకి నేను పడతానే ఉన్నాను. దానికి బలంగా నాకు వచ్చింది ఆలోచన, నేను చేసే పని
నాకు బాకీలు తీరాలన్నా, నేను ఏదన్నా కొనాలన్నా, నేనేం చెయ్యాలన్నా, నా కోరిక నెరవేర్చాలన్నా వెస్టేజ్. అది నాకు పరిచయం చేసినందుకు కిరణ్ సార్కి, మా మా పిల్లలు మా సపోర్ట్ తరపున మేము ప్రతి ఒక్కళ్ళమి మేము పాదాపి వందనాలు చేసుకుంటాం. ఎందుకంటే అది నాకు తెలియదు. సార్ చెప్తే నేను వినలేదు. ఒక సంవత్సరం అంతా పక్కన పెట్టాను. నేను నారుదొడ్డి పెట్టుకుంటే అసలు దాని జోలికి పోను. నారుదొడ్డి 4-5 నెలలు ఉంటుంది. ఆ 4-5 నెలలకు కూడా ఆయన జోలికి అసలు వస్తువు తీసుకోను. ఆయన మాట నేను విన్నా. అసలుకి ఎక్కడ ఉంటానో తెలియదు, ఎటు ఉంటానో తెలియదు. నాకు పని పని పనే పని. ఎందుకంటే నాకు కట్టే ఉండకి నా పిల్లలు ఉన్నారు. నేను ఇల్లు ఇట్ట కొంటున్నాను, మరి నేను బాకీలు చేసుకుంటున్నాను, మరి ఎట్లా వస్తాయి నాకు అనేది నేను పని చేసుకుంటా ఉంటాను సార్. అందుకు నేనేమంటానంటే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము పొలం పని చేసుకుంటాము. రోజుకు 300 వస్తాయి సార్, 300 వస్తాయి. మరి 300 ఉన్నాయి, మనకు కట్టే ఉన్నాయి, తినటానికి ఉండయి, పొదుపులు ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఈ కష్టం. ప్రతి ఒక్క ఇంట్లో కష్టం ఉంది సార్. ఈ కష్టంలో ప్రతి ఒక్క ఇంట్లో కష్టం ఉంది. నా ఇంట్లో కొత్తగా లేదు. కాకపోతే ఒకటి, నాకు ఈ అవకాశం చెప్పుకోవడానికి వచ్చింది. కొంతమందికి రాకపోవచ్చు. అది చెప్తేనే తెలిసిద్ది మన కష్టం, చెప్పకుండా తెలియదు. అదొకటి. నెక్స్ట్ వెస్టేజీకి ప్రతి ఒక్కళ్ళు నేనేమంటానంటే, ఇంట్లో కూర్చొని ఇట్లా మనం కావాలి అని అంటే రాదు. మరి మీటింగ్ పెట్టకుండా, మనం కష్టపడకుండా, మనం తిరగకుండా, అది కాని పని సార్. ఏదైనా కూడా మనం కష్టపడాలి, మనం తిరగాలి, మనం చెయ్యాలి. మనం ఇంట్లో కూర్చొని మనకు రమ్మంటే రాదు. మనం ఎంత కష్టపడతాం అంత ఫలితం తప్పకుండా వచ్చేస్తారు. లేట్ అయిద్దేమో అని తప్పకుండా వచ్చేస్తారు. మన కష్టం ఎక్కడికి పోదు. అది మనం చేయటం, అది మన బాధ్యత. కష్టపడటం మన బాధ్యత. నేనేమంటానంటే, మనం కష్టపడ్డాది రూపాయి, అర్ధ రూపాయి, పావలైనా సరిపోదు సార్ మన ఇంట్లో పెట్టుకోవటానికి. మనం కష్టపడకుండా వచ్చింది రూపాయి, 2 రూపాయలైనా కూడా ఆ కష్టంతో ఇంకా 4 రూపాయలు తీసుకుపోద్ది. అది వ్యర్థమైన సొమ్ము. ఎవరైనా కూడా కష్టపడాలి, కష్టపడితేనే దానికి ఫలితం సార్. కష్టపడకుండా ఫలితం లేదు. ఈ మాట నేను ఎప్పటి నుంచి, అది నేను కష్టపడ్డప్పటి నుంచి కూడా నాకు అది తెలుసు. ఎందుకంటే ఇది వ్యర్థమైన రూపాయి నా ఇంట్లో ఉంటే ఇంకా 4 రూపాయలు తీసుకెళ్తుంది. వ్యర్థమైన రూపాయి నా ఇంట్లో రావడానికి అవకాశం లేదు. నేను కష్టపడ్డ రూపాయి నా ఇంట్లోకి రావాలి, నా ఇంట్లో పెట్టుకోవాలి, నా బిడ్డలను సాకుకోవాలి, నా బిడ్డల్ని చూసుకోవాలి. మరి వాళ్ళ చదువులు ఉన్నాయి, నాకు భర్త లేడు. నేను ప్రతి ఒక్కటి వ్యర్థంగా చేయటం కానీ, ఈ రోజుకి ఆ రోజుకి కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కానీ నేను చేయను సార్. ఈ రోజుకైనా కూడా నేను వండుకొని తీసుకెళ్తానే తప్ప బయట నుంచిగా ఒక్క రూపాయి, నాకు ఒక పూట కూరకు వస్తాయి అవి. నాకు ఒక పూట ఈ 10 రూపాయలు ఉంటే నాకు ఒక పూట కూరకు వస్తాయి, నా ఖర్చులకు వస్తాయి. నా బిడ్డకి ఏదైనా తీసుకుంటాను, నాకేమైనా లేకపోతే తీసుకుంటాను. ఇప్పటికప్పుడుగా మనస్తత్వం పోలేదు సార్ నాకు. ఇంతవరకు నేను జాగ్రత్తగానే ఉంటాను. ఎప్పుడు ఒక్క రూపాయి అట్లా పెట్టను, చేయను సార్. మరి ఇట్లా ఈ కష్టంలో నేను ఇదే అంటాను. ఏమంటానంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మేము కష్టపడుతున్నాము, చేస్తున్నాము, తింటున్నాము, ఉంటున్నాము. ఇదంతా ఓకే, అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ నేనేమంటానంటే, మనము ఏదైనా కూడా ఎస్టేజీలో కష్టపడితే మనం సాధిస్తాము, మనం సాధిస్తాము. ఎస్టేజీలోనే కష్టపడితే ఎస్టేజీలోనే కష్టపడ్డాను. మరి ఇంత కష్టపడ్డదానికి ఎస్టేజీలో కష్టపడటం నాకు ఇబ్బంది ఏం లేదు కదా. మరి కాకపోతే మా స్థాయికి మించింది ఒకటి ఏంటంటే, మా కాడ ఉండొచ్చు, లేకపోవచ్చు. మరి ఎన్నో తీసుకోవటానికి ఒక్కోసారి నేను ఇబ్బంది పడుతున్నాను, కొనుక్కోవటానికి ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేసి సరే చూద్దాంలే అని, మా అమ్మ ఉంది సార్, మా అమ్మకు షుగరు, మా అమ్మకు షుగర్కి తీసుకొస్తున్నాను, నేను కాళ్ళు నొప్పులకి తీసుకొస్తున్నాను. ఇలాంటివన్నీ నేను చూస్తున్నాను సార్. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇది మాకు అమ్మాయికి కానీ ప్రతి ఒక్కటి నేను తీసుకుంటున్నానంటే, హాస్పిటల్ వెళ్తున్నాము, మనము చూపించుకుంటున్నాము. ఆ మందులు మనకు పని చేస్తున్నాయో లేదో తెలియదు. ఇక్కడికి వెళ్ళి స్టోర్ దగ్గరికి పోయి సరుకులు తీసుకుంటే ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి సార్. ప్రతి ఒక్కళ్ళకి తగ్గిపోతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు బాగుంటున్నారు. మనతో పాటు ఇంకా 10 మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి. 10 మందిని బాగు చేస్తున్నాం మనము. అది మనకు తెలుసుకుంటే, వర్క్ చేస్తే ఇంతకంటే ధన్యత ఇంకేం లేదు సార్. నేను ఒక 10 మందిని చేస్తే ఆ 10 మంది నాతో పాటు వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే అంతకంటే ధన్యత ఇంకొకటి లేదు సార్. అది నేను మేలు చేసినట్టే. ఇక్కడ వాళ్ళు వినకపోయినప్పటికీ కూడా 2-3 సార్లు తిరిగి వాళ్ళ చుట్టూ ఉండి మాట్లాడి, ఒకసారికి వినరు సార్. మనకేం తెలియదు, మనకు తెలియనప్పుడు మనం వినటం సాధ్యం కాదు. పో అన్ని ఉట్టియే కదా, ఏముందలే అని అంటారు.
అవన్నీ పడతాము 10 గంటలకి 11 గంటలకి ఎప్పుడో మనకి ఇదిగా ఉన్నప్పుడు టైం అయిన అనుకోకుండా కనుక చేస్తే మాత్రం ఎస్టేజీలోనే బతుకుతాం సార్. మన కుటుంబం అంతా ఎస్టేజీలోనే బతుకుతాము. ఇంతకంటే ఇది లేదు. నేను చెప్తాను, ఈ రోజైనా ఇంకొక రోజైనా ప్రతి ఒక్క రోజు నేను చెప్తాను. ఎందుకంటే నాకు కావాల్సినవన్నీ ఎస్టేజీ ఇస్తుంది నా తల్లిలాగా. నా బిడ్డలను బతికిస్తుంది, నా బిడ్డలకు ఇచ్చిద్ది. ఒకవేళ ఈ రోజు 10,000 కావచ్చు, డిసెంబర్ కల్లా 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. నా బిడ్డలు నేను బతికించుకుంటా, నా బిడ్డలకు నేను పెళ్లిళ్ళు చేసుకుంటా, నా బాకీలు మొత్తం తీర్చుకుంటా నేను. నాకు నాకు చదువు రాదు సార్, నేను చదవలేను. అసలు నాకు తెలియదు చదువు అంటే. ఏదో నేను చిన్నగా ఏదో చదువుకుంటాను కానీ చదువు రాదు నాకు. సంతకం తెలుగులోనే పెట్టాలి. ఆ సంతకం కూడా ఒక వచ్చి రాని సంతకం నేను పెట్టేది. అది ప్రతి ఒక్క నేను సంతకం పెడితే, నేను రిమ్స్ హాస్పిటల్ సంతకం పెడితే నేను పెట్టగానే తెలిసిద్ది ఈ అమ్మాయికి చదువు రాదు అని. ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెడతారు. మా సెక్యూరిటీ వాళ్ళు చాలా మంది ఇంగ్లీష్లో పెడతారు, నేను ఒక్కదాన్ని తెలుగులో పెడతా, నాకు రాదు కాబట్టి. అట్లా సార్ ఈ జర్నీ ఇట్లా పోతుంది. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్, కిరణ్ సార్కి థ్యాంక్ యూ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ఫస్ట్ టైం. సో మీరు పడ్డ కష్టాలు, మీరు దీంట్లో వెస్టేజ్ లో సక్సెస్ అయిన విధానం సో చాలా బాగా చెప్పారు. అయితే నేను కొన్ని అడుగుతాను, చెప్పండి మేడం. 6 అయింది. తప్పకుండా సార్, అడగండి సార్. మీకేమన్నా ఎవరన్నా దీంట్లో సమస్యలు అంటే ఏం చేస్తావులే, ఏం సక్సెస్ అవుతావులే, ఇదంతా ఫేక్ డూపు అని మీరు పిలిస్తే ఎవరన్నా అట్లాంటి 100 మంది సార్, 100 మంది, 100 మంది సార్. నేను మరి దీని గురించి ఉలగపాడు పోయి ఒకరోజు పొద్దుపోయింది. నేను డ్యూటీ కాడి నుంచి పోయి ఉలగపాడు పోయి వస్తుంటే నేను రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కాను సార్. నా ఈనుపరం మీదే ఉండాలి నేను. రాత్రికి 10 గంటలకు బస్సు ఎక్కాను. ఒకరోజు ఆమె లేదు, ఆమె ఎక్కడికో పోయింది, ఆమె కోసం వెళ్తే నాకు బస్సు అందుబాటులో లేదు. నేను వచ్చేటప్పుడు, బస్సు దిగి వచ్చేటప్పుడు ఎంతమందో ఎన్నో మాటలు సార్. అంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా, మరి ఎక్కడికైనా పోయి రావచ్చు కదా అంటే మనల్ని చూసి వాళ్ళు అనక్కర్లేదు, వాళ్ళకై వాళ్ళు అనుకున్నా మనకు అది తగిలి వస్తుంది. ఆ మాట నేను విన్నాను సార్. అటువంటి ఎన్నో మాటలు విన్నాను సార్ నేను. ఇది ఓకే మగ ఓకే మనిషి మేడం. లేడు. అలాగే నువ్వు పిలిస్తే ఎవరన్నా మీ బంధువులు కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరన్నా మీ రిలేషన్ జాయిన్ అయ్యారా? లేరు సార్, నా బంధువులు ఎవరు జాయిన్ అవ్వలేదు, నా మాట ఎవరు వినలేదు. ఇది ఉట్టిదే, ఇది ఊరకపోయేదే, ఇదెందుకు. ఎవరికన్నా చెప్పాలని ట్రై చేశారా మేడం? మీ చెప్పాను వాళ్ళకి సార్, ఎవరికన్నా చెప్పాలని ప్రయత్నించారా? చెప్పారా? చెప్పాను సార్, ట్రై చేశాను. అంటే నా వాళ్ళు కదా నా మాట వింటారని. అదే విధంగా మీరు గడప దాటకుండా కష్టపడకుండా మీకు ఈ సక్సెస్ అనేది వచ్చిందా? రాదు సార్, గడప దాటకుండా మనం దేవుళ్ళ దేవతలాగా గుళ్ళో ఉంటే మనకు గడప దాటకుండా మనకి ఈ సక్సెస్ అనేది రాదు సార్. నువ్వెంత కోట్లకు ఉన్నప్పటికీ కూడా, నువ్వెంత ఆస్తిమంతురాలు అయినప్పటికీ కూడా, నువ్వు గడప దాటకుండా అంటే నేను ఇంట్లో ఉంటే నాకేమైనా సాధ్యమే, నేను చేయగలుగుతాను, నాకుంది కదా, నాకేందిలే, అట్లా గనక ఉండట్టయితే జీవితంలో ముందుకు రావటం సాధ్యం కానే కాదు సార్. ఇది పక్కా సార్, ఇది నిజం ఈ మాట. ఎందుకంటే నేనెన్నో తిరిగుండా, ఎన్నో చేసుండా, నేనెన్నో కష్టాలు పడ్డా, నేను అలిచిపోయిండా, ఇప్పటికప్పుడుకి నేను అలిచిపోయిండా, నేను ఇదే కష్టం చేస్తున్నా మళ్ళీ. నేను ఇప్పటికి నాకు అబ్బా సాలిపోయింది, నా పిల్లలు జాబ్ చేస్తున్నారు, నాకెందుకని నేను అనుకోవాలా. నేను కష్టపడుతున్నా, నా బిడ్డల కోసం కష్టపడుతున్నా. ఆ కష్టంలో కూడా వెస్టేజ్ అయితే నా కొడుకు నచ్చిన కారు నేను తీసుకుంటా, నా పిల్లల్ని అందరిని తీసుకుని నేను ఫ్లైట్ ఎక్కుతా, నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు తీసుకుంటా. ఈరోజు సైజుల్ సార్ తీసుకున్నారు, బీబీ మేడం తీసుకుంది. మరి ఎంత ఈ కష్టం చేసే తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా బిజినెస్లు చేసి తీసుకున్నారా? కాదు, వెస్టేజ్లోనే తీసుకున్నారు. అలాంటప్పుడు నా కొడుకు నేను ఎందుకు తీసుకోను? నాకు నచ్చిన కాడ తీసుకుంటా. ఆ ఆలోచన మీద ముందుకు వచ్చాను సార్ నేను.
ఎక్సలెంట్ మేడం. పిల్లల కోసం మంచి గోల్ పెట్టుకున్నారు. నెక్స్ట్ అదే విధంగా వెస్టేజ్ అనేది నీకు ఏ విధంగా ధైర్యం ఇవ్వబోతుంది మేడం? సార్ వెస్టేజ్ అనేది నీ అప్పులకి, నీ సమస్యలకి ఏ విధంగా ధైర్యం ఇవ్వబోతుంది? ధైర్యం ఇచ్చి సార్ ఈ పోతుంది కూడా ఎట్లంటే ఈ రోజు నాకు 10,000 వస్తాయి, నాకు డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకుంటాను సార్. నేను నెలకు 1,00,000 అంటే నా బాకీలన్నీ తీరిపోతాయి. నేను చేస్తున్న నా బాకీల కోసం, నా అప్పుల కోసం నేను ఇంత పాకులాడి నిద్రాగారం లేకుండా చేసినప్పుడు కూడా నాకు తీరలా. వెస్టేజీలో తీరతీయ నాకు నమ్మకం. ఎంతో మంది 1,50,000 అంటున్నారు, 1,00,000 అంటున్నారు, 2,00,000 అంటున్నారు, 18 లక్షలు అంటున్నారు, 48 లక్షలు అంటున్నారు. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మరి వాళ్ళందరికి వచ్చినాయి, నాకు రావా? నేను ఎందుకు గుడ్డితనంగా పక్కకు పోయి సంవత్సరం పాటు నేను వెనక్కి వేసానని నేను చాలా సార్లు బాధపడ్డాను సార్. నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. నేను ఇప్పుడు ఈ సంవత్సరం కూడా నాకు వీలుగుంటే పెట్టుకుంటాను, లేకపోతే నేను ఫుల్ టైం చేస్తే, మరి పార్ట్ టైం చేసినప్పుడు 10,000 వచ్చినాయి, నేను ఫుల్ టైం చేస్తే నాకు 20,000 రావా? మరి నా తప్పు, నేను చేసే తప్పు కూడా దీంట్లో చాలా తప్పు ఉందని నేను ఒప్పుకుంటాను సార్ మనస్ఫూర్తిగా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. దీంట్లో మీరు ఈ మహిళలకి ఏ విధంగా ఒక సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? దీంట్లో సక్సెస్ అవ్వాలంటే, దీంట్లో విజయం సాధించాలంటే మహిళలకి ఏ విధంగా మీరు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పగలరా ఏమన్నా? తప్పకుండా సార్, తప్పకుండా. మహిళకి అంటే నేను ఎట్లా చెప్దాం అనుకుంటున్నానండి మహిళకి, ఇప్పుడు మన చుట్టుముట్టి ఒక చెట్టు, ఒక చెట్టు ఇప్పుడు నా ఇంటి పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఒక చీడ గాని, ఒక పురుగు గాని, ఒక పేనుబంక, నేనే పొగాకేస్తాను సార్. ఆ చెట్టుకి పేనుబంక ఒకటి, పురుగు ఒకటి, చీడ, బెబ్బ తెట్టు అనేది ఒకటి, పిసుగు తెగులు అనేది ఒకటి, ఇవన్నీ మరి పురుగు మందు గాని ఇవన్నీ చుట్టుముట్టి ఉంటాయి సార్. ఆ చెట్టుకి ఎన్ని చుట్టుముట్టే ఉంటాయి, ఏ ఒక్కటి ఎడంగబాదు. నేను చేసే పనిలో నేను అంటున్నాను, పేనుబంక కొట్టుకుంటాను, పురుగు కొట్టుకుంటాను, చీడకు కొట్టుకుంటాను, ముందేస్తాను, మన దాంట్లో ఉన్న ముందేస్తాను, ఎస్టేజీలో ఉన్న ముందేస్తాను. ఇవన్నీ వేసి కొట్టుకొని దానికి కావాల్సిన టయాన తడి పెట్టుకుంటేనే, దానికి నీళ్లు వదులుకుంటేనే ఆ చుట్టూ ఫ్రీగా ఉంటుంది సార్. పైకి వస్తుంది, వెదిగిద్ది, నేను నారు బీగుతాను, నేను అమ్ముతాను, కొన్ని లక్షలు నాకు వస్తున్నాయి. ఇప్పుడు నేను దీని గురించి నేనేమంటానంటే, నువ్వు నీకు ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క మనిషికి కూడా, ఇంట్లో కాపురం చేసే మనిషికి, ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ చుట్టుముట్టుండ ఈ చీడలు, ఈ పురుగు అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంది. నా కొత్తగా నా ఇంట్లో లేదు. ఎందుకంటే అప్పు కానీ, పిల్లల సమస్యలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, మరి ఆర్థిక పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా ఈ చెట్టుకి ఎలా ఉన్నాయో అలాగ ప్రతి ఒక్క ఇంటికి ఉంటాయి. కాకపోతే నేననేది ఏంటంటే, ఇవన్నీ కూడా, ఇవన్నీ చూసుకుంటా కూడా ఒక పక్కన పెట్టేసుకొని, మనం ఎస్టేజీకి, మనకంటూ ఒక ఎస్టేజీ ఉంది, మనం మీటింగ్లు వింటున్నాము, ఓ మీటింగ్ పోతున్నాము, మన అప్లైని పిలుస్తున్నాము. ఇవన్నీ చూసినప్పటికీ కూడా నేనేమంటానంటే, మనకు తెలుస్తుంది వెస్టేజీలు చేస్తే డబ్బులు వస్తున్నాయని మనకు తెలుస్తుంది. అట్లాంటప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఇవన్నీ, ఈ చెట్టుకేంది ఈ పురుగు మందు పడింది, మరి ఇట్లా ఉంది ఈ చెట్టు అనే సమస్యలోనే, అమ్మో నాకు ఈ బాకీ ఉంది, పొదుపు కట్టుకోవాలి, పిల్ల పెళ్ళికి వచ్చింది, పిల్లకి ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, పిల్ల కాలేజీకి పోతుంది, మరి ఈ పిల్ల కట్టుకునే డబ్బులు ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఇల్లు లేదు, మరి ఏది ఒక చుంటు భూమి లేదు మనం ఇల్లు కట్టుకోవడానికి, ఎట్లా ఏంది అని ఆలోచించుకుంటా కూర్చున్న మనిషికి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆ మనిషి గెలవటం కాని పని. గెలవటం అనేది అసాధ్యమైన పని. నువ్వు ఏ రోజైతే ఎన్ని సమస్యలు పక్కన పెట్టుకొని తెగించి నువ్వు బయటకు వచ్చి, నేను గెలవాలి, ఎస్ నేను గెలవాలి, నా బిడ్డలను బతికించుకోవాలి, నా భర్తతో పని లేదు, నా బిడ్డలతో పని లేదు, మా అమ్మ నాకు ఈ వస్తువు తీసిచ్చింది, మా అమ్మ నాకు ఆ ప్లాట్ తీసిచ్చింది, మా అమ్మ నాకు ఆ కారు తీసిచ్చింది, మా అమ్మ నా చదువుకి పూర్తి చేసింది, నాకు ఇప్పుడు బీటెక్ చదవాలంటే 4-5 లక్షలు అవుతాయి, ఈ 4-5 లక్షలు నా తల్లి కష్టం నాకు పెట్టింది అనే గుర్తింపు నీకు కావాలంటే ఖచ్చితంగా గడప దాటి బయటికి రావాలి. ఒకవేళ నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ వీళ్ళు
కావచ్చు, 1,00,000 సంపాదించు, 2,00,000 సంపాదించు, నెలకొచ్చి 3,00,000 సంపాదిస్తే సంపాదించు. కనీసం మనం ఈ ఎంఎస్ఆర్ని గుర్తు చేసుకుంటే ఈ రోజు 18 లక్షలు తీసుకొని కింద కూర్చుంటాడు. ఒక మనిషి హోమ్ మీటింగ్ పోతే అన్న మనిషి ఏంటంటే, మేడం ఇట్లా కూర్చోవచ్చానంటే ఆ మనిషి ఏమంది, అమ్మమ్మో నేను కింద కూర్చోను, ఆహా నాకు నచ్చదు నేను కింద కూర్చోను అంది. ఎంఎస్ఆర్ 18 లక్షలు కింద ఎట్లా కూర్చుంటున్నాడు? అంటే 18 లక్షలు ఏడా, నీకు 2-3 లక్షలు ఏడా? మరి అట్లాంటప్పుడు నువ్వు కింద కూర్చొని అన్నప్పుడు నువ్వేం గెలుస్తావు? నీ బిడ్డల్ని ఏం బతికించుకుంటావు? నువ్వేం ముందుకు వస్తావు అసలు? అది సాధ్యమేనా? నువ్వు కింద కూర్చోటానికే నీకు అంత కష్టంగా ఉంది. మరి ఎంఎస్ఆర్ 18 లక్షలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడు. మరి నీకు అది ఎట్లా సాధ్యమైంది? అట్లా ఎట్లా చేస్తావు నువ్వు? నేను కూర్చోను మేడం, నాకు అలవాట్లేదు, నేను కూర్చోను అంది. అంటే ఎంఎస్ఆర్ కంటే పెద్దదా? కాదు. ఆమె మాట తీరు అది అనమాట. మనం ఏ రోజైతే ఎంత తగ్గించుకొని మనం బతుకుతామో, ఎంత తగ్గించుకొని బతకగలిగి ఉంటాము, అవతల మనిషిని మాట వింటాం, యువతల మనిషి మాట వింటాం, మనం ఎంత ఓర్చుకొని బతుకుతామో అంతకంటే రెట్టింపుగా బతుకుతామని నా ఉద్దేశం. అది ఎందుకంటున్నానంటే, ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోకుండా, హోమ్ మీటింగ్ పెట్టకుండా, మరి ఆ మనిషికి చెప్పకుండా, మన అప్లై నేను తీసుకెళ్లకుండా నువ్వు ఇక్కడ ఇంట్లోనే కూర్చుంటే నీకు అది ఎలా సాధ్యం అయ్యిద్ది? నువ్వు చెప్పుకో, నీ భర్తకు చెప్పుకో, నీ పిల్లలకు చెప్పుకో, ఇక్కడ దొంగతనం లేదు, అబద్ధం ఆడాల్సిన పని లేదు, మనం ఏదైనా డూప్ మాటలు చెప్పి అవతల మోసం చేసేది పని లేదు. నిజాయితీగా చేస్తాను వెస్టేజ్ అంటే, నీతిగా చేస్తున్న వెస్టేజ్ అంటే, అది పక్క మనిషికి నచ్చినా నచ్చకపోయినా. దాంట్లో అబద్ధం ఆడుతున్నామా, లేకపోతే ఇంకొకటి ఏమన్నా చెప్తున్నామా, లేకపోతే వాళ్ళ మోసం చేస్తున్నామా? ఏ ఒక్కటి లేదు. ఇదంతా క్లారిటీ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఎస్టేజీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు దీంట్లో మోసం లేదని, దీంట్లో అబద్ధం లేదని. మరి అట్లాంటప్పుడు నువ్వు గడప దాటకుండా, నువ్వు బయటికి రాకుండా, నువ్వు గడప దాటకుండా ఉంటే నీకెట్లా సాధ్యమైద్ది? అంటారు, నేను సంవత్సరం మించి చేస్తున్నాను సార్, నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్, మరి మేము అక్కడే ఉన్నాం సార్, మాకేమి లేదు సార్ అంటారు. ఎట్లా సాధ్యం నీకు? నువ్వు 5 సంవత్సరాల మించి చెయ్యి, ఇంట్లో నుంచి బయటకు రాకపోతే నీకెట్లా సాధ్యం అది? నువ్వు కష్టపడు, నా బిడ్డల కోసం, ఎవరి కోసం ఎవరికి తాపాత్రం లేదు. నా బిడ్డలు, నాకు ఇప్పుడు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అట్లాంటప్పుడు నాకు 3 పెళ్ళిళ్ళు చేయాలి. 3 పెళ్ళిళ్ళు చేయాలంటే రూపాయి లేదు, నేను అప్పు చేసి కూర్చున్నా. ఇప్పుడు నేను చెయ్యాలంటే ఎట్టా? వెస్టేజీ చేస్తే మాత్రం నా బిడ్డలకు పెళ్లి చేయగలుగుతాను, నేను కావాల్సింది తీసుకోగలుగుతాను అని నాకుంది ఆలోచన. అదే ఆలోచన నీకుంటే, నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దీనికి ఎక్సలెంట్ గా ఉంటది. అసలు ఈ ఎస్టేజ్ అనేదే ఒక, నేను అన్నాను ఇందాక కూడా, మనకు తల్లి తర్వాత తల్లి లాంటిది అని. ఎంఎస్ఆర్ అంటే మనం ఊహించినంత గురువుతో సమానం. ఆయన గురించి చేసుకుని ప్రతి ఒక్కళ్ళు మనం నడుస్తున్నామంటే 100% సక్సెస్ అవుతాం సార్. మనం ఎప్పుడైనా కూడా గమనించేది ఒక్కటే ఉంది, నేను ఇంట్లో నుంచి బయటికి రాను, నాకు కాదు, నా భర్త ఊరుకోవట్లేదు, నా పిల్లలు ఊరుకోవట్లేదు, మరి వీళ్ళందరూ సమాధానం చెప్పి నేనే ఆడబడేది ఈ రిస్క్? ఎట్ట కావాల్సింది తట్ట అయిందిలే అనే పాయింట్ నీ కాడుంటే 10 సంవత్సరాలు కూడా నువ్వు ఇంట్లోనే ఉంటావు. నువ్వు ఎట్లా ఉంటావంటే, నేను బయటకు తిరిగేదాన్ని, బయట చేసేదాన్ని, సంవత్సరానికి 1,00,000 తీసుకుంటే 10 సంవత్సరానికి కూడా నీకు రావటం చాలా కష్టపడింది, 10-20 రావటం కూడా. ఎందుకంటే నీ గడప తావట్లేదు, నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఉంటున్నావు. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మన ఎంఎస్ సార్ ఉన్నాడు, మన సురేష్ సార్ ఉన్నాడు, మనకి బ్రహ్మీ సార్ ఉన్నారు, 1,50,000, 3,50,000, 18 లక్షలు మన కంటి ముందు అగపడుతున్నారు. మన బ్యాచ్, మన సారోళ్ళు మన కళ్ళ ముందు అగపడుతున్నారు. మరి ఈ 1,50,000 తీసుకున్న మనిషి ఎన్ని దిక్కులో తిరుగుతున్నారు, ఎంతమందికో చదువుతున్నారు, ఎంత కష్టమో పడుతున్నారు. మధ్యాహ్నం తినడానికి అన్నం ఉండట్లేదు, తాగడానికి నీళ్లు ఉండటం లేదు. మన మనిషికి ఇంకొక మనిషికి చెబితే ఆ మనిషి కుటుంబం బాగుపడిద్ది, ఇంకొక మనిషి చెబితే ఆ మనిషి కుటుంబం బాగుపడిద్ది. మనగుండా 10 మంది కుటుంబాలు బాగుపడితే మంచిదే కదని నిద్ర లేకుండా, అన్నం లేకుండా ప్రతి ఒక్కటి కష్టపడి చేస్తున్నారు. మరి 1,50,000 వస్తుంటే నాకెందుకు, నేను ఎందుకు చేయాలని బ్రహ్మీ సార్ అనుకుంటే, మరి 3,50,000 వస్తున్నాయి, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు వీళ్ళకి చెప్పాలి అని సురేష్ సార్ అనుకుంటే చాలా తప్పు సార్ ఇది. ఎందుకంటే నేను ఈ మాట, నేను ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తాను ఈ మాట. ఎందుకు చెబుతానంటే, మనం కష్టపడకుండా మనకి రావు, కష్టపడకుండా వచ్చిన డబ్బులు నీ దగ్గర ఉండవు. అది రూపాయైనా, 1/2 రూపాయైనా మనం కష్టపడాలి.
మనకి ఎస్టేజ్ అంటూ ఒక తల్లిలాగా మనకి చిక్కింది. దీన్ని ఉపయోగించుకొని చేసుకుంటే మనం ఎక్కడికి మొన్న అక్కడికి వెళ్ళారు, బ్రహ్మి సార్ వాళ్ళు పోయారు. అక్కడ ప్రతి ఒక్కటి అక్కడ తీసింది సురేష్ సారు. ప్రతి ఒక్కటి వీడియో తీసి మనకి ఒక రెస్టారెంట్ లో పెట్టాడు. అది ఈ రోజు కూడా చూస్తా ఉంటాం. రెస్టారెంట్ లో పెట్టాడు. కనీసం ఆ గడప తాకే అర్హత కూడా నాకు లేదు. అసలు అది ఆ గడప దాటే అర్హత కూడా నాకు లేదు. కానీ ఈరోజు నేను పోతా, నేను చూస్తా, నా పిల్లలకు చూపిస్తా, నేను నెక్స్ట్ టైం నా పిల్లల ముగ్గురిని తీసుకొని పోతా. అంత అవకాశం ఇచ్చాడు ఈరోజు ఎంఎస్ఆర్ మనకి. అంత ధన్యత ఇచ్చాడు ఎంఎస్ఆర్. ఎవరిని వద్దు, ఒక ఎంఎస్ఆర్ని గుర్తు చేసుకొని పోతే అంటారు 2-3 లక్షలు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళని. పోండబ్బా, ఇవన్నీ ఫేకే కానీ, ఇవన్నీ ఉట్టిదే కానీ. మా హాస్పిటల్లో గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఏమంటారు, మేడం ఇట్లా ఉంది, మంచి ఆఫర్ మేడం, పిల్లల్ని బతికించుకోవడానికి కానీ, డబ్బులు తీసుకోవడానికి కానీ, దేనికైనా కూడా దీనికంటే ఇంకా మంచి ఆఫర్ లేదు సార్ మేడం. ఒకసారి నేను చెప్పేది ఏనండి, ఒకసారి అంటే ఆ ఉట్టిదే పోవే, నువ్వు చెప్పావు కానీ అదేముంది కానీ అది ఉట్టిదే, ఆడేముండదు, ఉట్టి మాటలే, మీటింగ్లే, ఏముండదు అంటారు. వాళ్ళకి ఏం తెలిస్తే అంటున్నారు ఉట్టి మాటలే మీటింగ్ అని. అంటే ఎంఎస్ఆర్ 18 లక్షలు తీసుకున్న మనిషి, మరి ఇప్పుడు అట్లాంటి మనిషి మాటలు మనం వింటున్నాము. ఒక దేవుడితో సమానంగా మనం పోలిస్తున్నాము. అతని మాటలిన ఆయన అడుగు జాడలో మనం నడుస్తున్నాము. మరి మనం ప్రేక, లేకపోతే మన మాట అబద్ధమా, మనం చేసేది తప్ప? మరి ఆమె చేసేది ఎక్సలెంటా? 1 లక్ష వస్తున్నాయి, ఓకే, గవర్నమెంట్ నీకు ఇస్తుంది, నువ్వు తీసుకుంటున్నావు. మరి ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, మన టీంలో ఇప్పుడు మన జూమ్లో ఒక 100 మంది నేను చూడలేదు. 100 మంది ఉన్నా, 150 మంది ఉన్నా కానీ మనం పిచ్చోళం అయితే జూమ్ పెట్టుకుంటున్నామా? మనం తిక్కులోళం అయితే ఉంటున్నామా? మనం ఇంత కష్టపడుతున్నాము. మనం ఇప్పుడున్నాము, డ్యూటీకి పోతాను, మళ్ళీ ఓప్ మీటింగ్ అయితే పెడుతున్నాను. 10 అవుతుంది, 11 అవుతుంది, రాత్రి 11:30 అయింది మేము ఇంటికి వచ్చేవరకు. మరి ఆ టైం మేము స్టోర్కి పోయి తీసుకొని జూమ్ మీటింగ్ పెట్టుకొని ఇట్లా చేసి వస్తే అంటే ఆ టైం దాకా ఉండవాళ్ళం తిక్కలోళమా? కాదు కదా. ఆమెనే ఒట్టిదే పోవే, ఏం మాట్లాడతారు అవన్నీ మాకు తెలుసు అంటది. ఆ తెలుసు అన్న మనిషికి అసలు ఏమీ తెలియదు. నాకు ఇవన్నీ తెలుసు, నేను చూస్తానన్న మనిషికి అసలు ఆ మనిషికి ఏమీ తెలియదు. కానీ నాకు తెలుసు అంటది. ఏం తెలుసు ఆమెకి? 18 లక్షలు తీసుకున్న సార్ తక్కువ, 1,00,000 రూపాయలు తీసుకున్నాము ఎక్కువ? అదే ఆమెకు తెలిసిన మాట. ఇట్లాంటి చాలా ఉంటాయి సార్. చాలా విన్నాను, చాలా చూశాను, చాలా చేశాను. ఇట్లాంటివి కూడా నేను గమనించాను. అంటారు అంటే భర్త లేడు, చెప్పేవాళ్ళు లేరు, ఏ టైనైనా వచ్చిద్ది, ఏ టైనైనా పోయిద్ది. ఎన్నో మాటలు సార్, సూటి మాటలు, సూదిలా గుచ్చే మాటలు, ఎన్నో మాటలు. ఇరుగోళ్ళు కానీ, పొరుగోళ్ళు కానీ, పక్కోళ్ళు కానీ, అది ఇల్లు తీసుకొని ఇంకేమన్నా తీసుకొని అంటారు. ఏమంటారు? ఆ అసలు ఎట్లా వచ్చినాయి, ఏం చేస్తే వచ్చినాయి, ఏం చేస్తే తీసుకుంది, అది నా బిడ్డలకు తెలుసు, నాకు తెలుసు. వీళ్ళందరూ చెప్పాల్సిన పని లేదు. వీటికి తోడు మా పిల్లలు, నేను ఉంటాను, మా పిల్లలు ముగ్గురు ఉంటారు. ప్రతి ఒక్కటి మేమే మాట్లాడుకుంటాము. నేను ఎవరి సలహా తీసుకోను, ఎవరి దగ్గరికి పోయి ఇది ఎట్టా అని నేను అడగను. నాకు నచ్చదు మెయిన్ మాట. మనిషి మీద ఆధారపడటం అనేది నాకు నచ్చదు. అట్లాంటప్పుడు 5వ మనిషిగా ఎంఎస్ఆర్ గురువు గారు ఉన్నారు నాకు తోడుగా. వెస్టేజీ ఉందా నాకు తోడుగా. వెస్టేజీ మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తల్లిలాగా భావించేవాళ్ళు. మన ఎస్టేజీలు ఎక్కడన్నా అగపడిని కానీ, మీటింగ్లో కానీ ప్రతి ఒక్కటి ఎంతో వ్యసన పడేవాళ్ళు, ఈసు పడేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి అన్నప్పుడు కూడా మన ఎస్టేజీలో ఉండవు. మేడం ఎంత శాలరీ వస్తున్నాయి, ఎంత తీసుకుంటున్నావు? ఎక్సలెంట్ మేడం, నువ్వు జాబ్ చేస్తే ఇంకా కష్టపడితే నీకు 20,000 వస్తాయని, ఒక 50,000 వస్తాయని మన ఎస్టేజీ వాళ్ళు మాత్రమే అంటారు. మన ఎస్టేజీ వాడు మాత్రమే బాగుపడితే ఎంఎస్ఆర్ అంటే ఇప్పుడు ఎంఎస్ఆర్ అంటాడు, ఇప్పుడు 50,000 తీసుకున్నావు, డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకోవాలమ్మా అంటాడు. ఎట్లా అంటాడు? మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ, మన పల్లిలో ఉన్న వాళ్ళు, మన ఊళ్ళో వాళ్ళు మన ఇప్పుడు నువ్వు తీసుకుంటుంది 18,000 కదా, రిమ్స్ హాస్పిటల్లో తీసుకుంటున్నావు. మరి నెక్స్ట్ నువ్వు కష్టపడితే ఒక 40,000 వస్తాయో, ఒక 50,000 వస్తాయిలే, నువ్వు కష్టపడి అంటారేమో చూడు. అంత ఇస్తున్నారా అంటారు. ఇది నిజం, అంత ఇస్తున్నా. అంటే 18 అంటే అంత ఎంతో, మరి 18 అంటే ఎంతో. మన పిల్లలు ఏందో, మన తిండి ఏందో, మన గుడ్డ ఏందో, ఎంతో అంత ఇస్తున్నారు అక్కడ. అక్కడ అంటారేమో చూడు ఎవరన్నా, తీసుకోమ్మా, పోనీలేమ్మా, 18 ఇస్తున్నారు కదా, పోనీలు ఇంకా 2-3 ఏళ్ళు కలిపితే నీకు ఒక 20,000 వస్తాయిలే, మానుకోకుండా చేసుకోమని ఏమనంటారు? 100 మందిలో 1, 2, 3, 5 మంది అంటారు. 100 మందిలో 5 మంది అంటారు.
పోనీలే అమ్మ బిడ్డలకు అలాదని ఏదో 10 రూపాయలు వస్తాయి వదిలి పెట్టకుండా చేసుకోమని 100 మందిలో 5 మంది అంటారు. మన ఎస్టేజీలో 100 మందిలో 100 మంది అంటారు. ఇది పక్క. నేను చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధం కాదు సార్, నిజమే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు చెప్పేవాళ్ళు చేసేవారు లేక అట్లా అంటారు. ఇంకొక ఆడ మనిషి ఏమంటదంటే ఆ ఏదో ఆమె కట్ట సాగుతుంది, చెప్పేవాళ్ళు పిల్లల బల లేక ఉద్యోగాలు చేస్తుంటే ఆమె కట్ట సాగుతుంది, అట్ట పడుతుంది అంతే. మనకెట్ట కుదిరిద్దట్ట? ఇట్లాంటి చాలా పడ్డాను సార్ ఎస్టేజీలో కూడా చాలా విన్నాను. అంటే నేను పడే దాంట్లో ఇది చాలా చిన్నది నాకు అని నా ఉద్దేశం. అంటే నేను మనుషులను పట్టించుకోను కాబట్టి ఎంతమంది నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నేనేం చెయ్యాలనుకుంటున్నానో నా బిడ్డలకు తెలుసు. వీళ్ళందరితో నాకు అక్కర్లేదు. ఒకటే పాయింట్, ఇంకా అది మాత్రం నేను వింటాను, అవి మాత్రం నేను చేస్తాను. ఈ మనుషులను పట్టించుకోవటం, వాళ్ళ గురించి ఆలోచించటం, ఈ చేయటం నాకు తెలిసి దీనికంటే వ్యర్థమైన పని ఇంకొకటి లేదు, అవసరం లేదు. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు, నేనేం చెయ్యాలనుకుంటున్నాను నా బిడ్డలకు తెలుసు, నేను చెయ్యాలో ఎట్ట చెయ్యాలి ఏందనేది మా నలుగురికి తెలుసు. మా నలుగురితో పాటు కూడా వెస్టేజీ ఉంది, ఎంఎస్ఆర్ ఉన్నాడు. ఈ ధైర్యం నింపుకొని ముందుకు పోవచ్చు, ఎస్టేజ్ చేయొచ్చు. డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకోవచ్చు, తీసుకోవాలి, తీసుకుంటాను కూడా. నా బాకీలు తీర్చడానికి వెస్టేజ్ మాత్రమే నాకు అది పడింది, నేను ఇన్ని సంవత్సరాల కష్టంలో. థ్యాంక్ యూ సార్, కిరణ్ సార్, థ్యాంక్ యూ సార్, రమేష్ సార్. థ్యాంక్ యూ కృష్ణ మేడం, ఎక్సలెంట్ చెప్పారు. ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను మేడం. అంటే మీ గోల్స్ ఏంటి మేడం? మీ గోల్స్ ఏంది? డిసెంబర్ నాటికి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? డిసెంబర్ నాటికి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు టీం ద్వారా ఎట్లా అనేది? ఓకే సార్, నాకు డిసెంబర్ ద్వారా అప్పటికి ఎట్లా అంటే నేను కష్టపడతాను సార్. నేను కాకపోతే నాకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే లాస్ట్ వరకు కూడా నేను సార్ని కొన్ని సెలవులు అడిగైనా కూడా నేను డిసెంబర్ కల్లా నేను హోమ్ మీటింగ్లు పెట్టడం కానీ, నేను కష్టపడటం కానీ, అది నిద్రన్నా లేకున్నా కానీ తప్పకుండా కష్టపడతాను సార్. నేను కష్టపడి డిసెంబర్ కల్లా 1,00,000 రూపాయలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. నేను ఈ మాట ఇప్పుడు చెప్పాను సార్, 1,00,000 రూపాయలు తీసుకున్నాక కూడా చెప్తాను సార్ నేను ఈ మాట. తప్పకుండా కష్టపడతాను, నేను కష్టపడి తీసుకుంటాను. డిసెంబర్ కల్లా నేను 1,00,000 రూపాయలు తీసుకోవాలి సార్, 1,00,000 రూపాయలు తీసుకోవాలి. నా కొడుకు, నాకు నచ్చిన కారు నా కొడుకు తీసుకోవాలి సార్. ఎక్సలెంట్ మేడం. ఓకే, మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మేడం. ఎందుకంటే ఆ కసి అనేది మీలో ఉంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటమే మీ గోల్ కాబట్టి ఆ గోల్ అనే దాన్ని ఎవరు ఆపలేరు మేడం. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. థ్యాంక్ యూ సార్. సో కొన్ని ఫీడ్బ్యాక్లు తీసుకుందాం మేడం. కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్లు తీసుకుందాము. ఓకే సార్. బ్రహ్మే సార్. సార్ కొత్త వాళ్ళతో మాట్లాడించండి, లాస్ట్ లో మాట్లాడుతున్నాను. ఎస్ టీమ్ రమణమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఎస్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం. మేడం గారితో మాట్లాడండి. కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ గా చేస్తున్నారు మేడం. నువ్వు కూడా మేడం, ఈరోజు మీ సెక్షన్ విని నిజంగా నాకు భలే అనిపిస్తున్నాయి మేడం. బాగా చెప్పారు. మీ జర్నీ విషయంలో, మీ పిల్లల విషయంలో నేను ఎట్లయినా సాధిస్తాను, ఎట్లయినా నేను సంపాదిస్తాను, నా పిల్లలు మా బాబుకి కారు ఇప్పియాలి, నచ్చింది కారు అని చెప్పి మీరు గోల్ పెట్టుకున్నారు. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మేడం నేను కోరుకుంటున్నాను. మీరు ఎలాగైతే డిసెంబర్కి నేను 1,00,000 తీసుకోవాలని మీరు గోల్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా తీసుకుంటారు మేడం. మీ దగ్గర టాలెంట్ ఉంది. ఎందుకంటే మీకు జర్నీ, మీరు తెలుగు కల్లా వాళ్ళు కొంచెం మాటకారులు, కొంచెం బాగా తెలుగుగా మాట్లాడతారు మేడం. మీరు చేయగలుగుతారు మేడం. మనం ఏదైనా కూడా మనం పుడతానే మనం దరిద్రంగానే పేదవాళ్ళంగానే పుడతాము. మనం చనిపోతాం మనం పేదవాళ్ళగా దరిద్రంగా ఉండకూడదు. మన పిల్లలకి మనం సంపాదించుకోవాలి, చూపించాలి మేడం మనం పిల్లలకి. తప్పకుండా మేడం, అది మీరు
నువ్వు తప్పకుండా కూడా చేయండి మేడం. కష్టపడుతున్నావు మేడం, నువ్వు కూడా కష్టపడుతున్నావు. నీకేం తెలియనప్పుడు కూడా, చదువు రానప్పుడు కూడా 45,000 అట్లా కష్టపడి అట్లా వర్క్ చేయించుకొని తీసుకుంటున్నావు అంటే చాలా గొప్ప విషయం మేడం. నీకు అదేంటి కూడా మేడం, మనకి మన పైన వాళ్ళు మనం అప్పలేని మన శ్రావణ్ సార్, కిరణ్ సార్, బ్రహ్మే సార్ వాళ్ళు మనకు మోటివేట్ చేస్తూ ప్రతి విషయంలో వాళ్ళు మనకి ఫాలో అప్ చేస్తూ మనకు తెలివిగా చెప్తున్నారు. వాళ్ళని బట్టి మనం నడుచుకుంటూ ఉండబట్టి ఇప్పుడు దాకా ఇట్లా వచ్చాం మేడం. అది మీరు కూడా మీ డిసెంబర్కి మీ గోల్ ₹1,00,000 తీసుకోవాలని మీ గోల్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ రావణం మేడం. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. గోల్డ్ డైరెక్టర్ థ్యాంక్ గా మొట్టమొదటి గోల్డ్ డైరెక్టర్ గా నిలిచారు మన టీమ్ లో. థ్యాంక్ యూ. మహిళల్లో గోల్డ్ డైరెక్టర్ గా నిలిచారు. యూ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ కోటేశ్వరరావు సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. చరణ్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణ మేడం, కోటేశ్వరరావు సార్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పావు మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది. నీ గోల్ డిసెంబర్ నాటికి ₹1,00,000 గోల్ పెట్టుకున్నావు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు. నువ్వు కంపెనీకి పోయి అవి మొత్తం నాకు చాలా నచ్చినాయి మేడం. నేను చాలా సార్లు చాలా మందితో అన్నాను. ఎందుకంటే ఇక ఎండాకి వెళ్తుంది, ఇది ఎట్లా చేస్తుంది, ఇది ఎట్లా సాధ్యమైందని మా భార్య తోటి కూడా అన్నాను మేడం. ఎట్లా చేస్తుందని. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను అట్లాగా అంతకంటే ఇంకా ఇది చేస్తుంది. చాలా కష్టపడుతుందని అన్నాను మేడం. మంచి సార్, నువ్వు కూడా చాలా కష్టపడతావు సార్. ఇంటికాడ గానీ బయట గానీ చాలా కష్టపడతావు సార్. నీ కష్టం కూడా త్వరలోనే రావాలని ఎస్టేజీ తరఫున ₹1,00,000 50,000 డిసెంబర్ కల్లా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు సార్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ సుజాత మళ్ళీ అడ్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. సుజాత మళ్ళీ. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కిష్టవేణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. మీ యొక్క జర్నీ చూస్తుంటే మాకు పొద్దున్నే ఎంతో బూస్టింగ్ గా ఉంది. చాలా వండర్ఫుల్ జర్నీ చెప్పారు మేడం. అలాగే మీ కష్టం మామూలుగా లేదు మేడం. అప్పటికి ఇప్పటికీ మీ జర్నీ అనేది కష్టంతోనే ముడిపడినట్టుగా చెప్పారు మేడం. చాలా బాగా నచ్చింది మేడం. ఏది కూడా కష్టపడితేనే ఫలితం ఉంటది, అది కష్టపడకుండా వచ్చిన డబ్బు వ్యర్థంగా పోద్దని చెప్పారు మేడం. అదొకటి నాకు బాగా నచ్చింది. అలాగే మీ యొక్క సక్సెస్ కి కారణం ఏంటంటే ఎన్నో పడుతున్నారు, అంటే చుట్టుపక్కల వాళ్ళ నెగటివ్స్ మైండ్ అంతా కూడా పడుతుంది మీ మీద. తప్పకుండా మేడం. అవును, అది కూడా మీరు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళటానికి కారణం కూడా అదే మేడం. అలాంటివన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు సక్సెస్ ఉంది మేడం. ఖచ్చితంగా మీరు డిసెంబర్ కల్లా 1 lakh తీసుకుంటారు ఖచ్చితంగా, అది 100% గ్యారంటీ. మీ యొక్క డెడికేషన్ మంచి వండర్ఫుల్ గా ఉంది మేడం. నాకు అర్థమైన పాయింట్. చాలా ఖచ్చితంగా తీసుకుంటారు మేడం. అలాగే మీ బాబుకి ఏదైతే కారు అది తీసుకోవాలనుకుంటున్నారో ఆ మొత్తం మీకు వెస్టేజ్ ద్వారాగానే అది సక్సెస్ అవుతుంది, సాధ్యం అవుతుంది అని చెప్పారు మేడం. ఖచ్చితంగా మేడం మీ గోల్ ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ పిల్లలకు కూడా మ్యారేజ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ అదంతా కూడా మీకు అందుతుంది వెస్టేజ్ ద్వారాగా. సేమ్ అలాగే మీలాగా డెడికేటెడ్ గా వర్క్ చేసి మేము ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం మేడం. మాకు కూడా అప్పుడప్పుడు నెగిటివ్ మైండ్ వస్తుంటాయి, మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం 100% గా. ఓకే మేడం. ఓకే మేడం. మీరు కూడా చాలా కష్టపడతారు మేడం, చాలా వర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు మీరు కూడా. అది నాకు తెలుసు మేడం. మీరు కూడా సక్సెస్ కావాలని, డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం. నెక్స్ట్ దెబోరా మేడం అన్మిట్ చేసుకొని మాట్లాడండి. దెబోరా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దెబోరా మేడం. మేడం గారితో మాట్లాడండి. హలో మేడం గారు, వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడరా. వాయిస్ బ్రేక్ అవుతుంది, పక్కకు వచ్చి మాట్లాడరా. ఇప్పుడు ఓకే మేడం, ఇప్పుడు ఓకే, కంటిన్యూ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణవేణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. మీ టెస్ట్ మైన బాగుంది మేడం, చాలా కష్టపడుతున్నారు. దేవుడు మేడం మేడం
థ్యాంక్ యూ మేడం మేడం. గారు వేములు కాదు, దెబోరా మేడం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. వేములు బస్సు సౌకర్యం సరిగా లేకపోయినా కూడా 3 days కి ఒకసారి కొండేపు స్టోర్కి వచ్చి తీసుకొని వెళ్తుంది. ఖచ్చితంగా మేడం సక్సెస్ అవుతుంది. దెబోరా మేడం ఒకసారి మాట్లాడండి మేడం మేడం గారితో. మాట్లాడతాను సార్. సార్. మేడం గారు చెప్పండి మేడం. మీరెంత కష్టపడుతున్నారు, రెట్టింపు దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. భర్త లేకపోయినా పిల్లలతోటి ఎంతో కష్టపడుతున్నారు. నిజమే, అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి, ఎంతమందో ఎన్నెన్నో అనుకుంటా ఉంటారు. వాటన్నిటిని పట్టించుకోకుండా మీ గోల్ నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోతున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మంచి మేడం టెస్ట్ నువ్వు మనీ కూడా చాలా కష్టపడుతున్నావు. థ్యాంక్ యూ ఆ బస్సు దెబోరా మేడం. పోయినప్పుడు కూడా వాయిస్ రావటం అయితే పోవటం సిగ్నల్ సరిగా కానీ ఉంటుంది. చాలా ఇబ్బంది పడతా కూడా చేస్తున్నావు మేడం. చాలా థ్యాంక్ యూ సార్. మేడం నువ్వు కూడా నిజమే, చాలా భర్త ఉండి కూడా మేమైతే కొంచెం వెనకపోతున్నాము. మీరైతే ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ దెబోరా మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. ఓకే మీరు కూడా సార్. మన పోస్టర్ 8 లోకి ఏమో వచ్చిన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రెసెంట్ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మల్లేశ్వరి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మల్లీశ్వరి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మల్లేశ్వరి మేడం. ఓకే, సాయి గారు. గుడ్ మార్నింగ్ సాయి సార్. సార్. కిరణ్ సార్. ఓకే గుడ్ మార్నింగ్ మల్లేశ్వరి మేడం. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. పనికి పోతా కూడా జూమ్ లో యాడ్ అవుతున్నారంటే మీ డెడికేషన్ కి హ్యాండ్స్ అప్ మేడం. ఒకసారి కృష్ణవేణి మేడం కసి గారితో సార్ మాట్లాడండి. ఎదుగుదల రావాలని. ఖచ్చితంగా మేడం, ఆ కసి ఉంటేనే గోల్ రీచ్ అవుతారు. మేడం గారితో మాట్లాడండి. కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మల్లేశ్వరి మేడం గుడ్ మార్నింగ్. ఉదయాన్నే మీ టెస్ట్ మనకి చాలా బాగా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. అనుకున్న గోల్ బాగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం మేడం. తప్పకుండా మేడం. నువ్వు కూడా చాలా కష్టపడతావు మేడం. చాలా కష్టపడే విధానం ఉంది. పిల్లల కోసం కానీ, నీ కోసం కానీ, నీ భర్త కోసం కానీ నువ్వు కూడా సక్సెస్ కావాలని, డిసెంబర్ కల్లా 1,00,000 రూపాయలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. గోల్ పెట్టుకునే చేస్తున్నాం. మీ గోల్ బాగా రీచ్ అవ్వాలని మన కిరణ్ సార్ సపోర్ట్ వల్ల ఇంకా బాగా ఎదగాలి సార్ మేడం. మీరు చాలా చాలా మన తప్పకుండా సార్ మేడం. కిరణ్ సార్ని మనం కావాలని మనస్ఫూర్తిగా గమనించి ఏదన్నా తెలియని కూడా సార్ ద్వారా తెలుసుకొని మనం మాట్లాడాలని చాలా అనుకుంటున్నాను మేడం నేను. తప్పకుండా మేడం. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా రీచ్ అవుతావు నువ్వు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కిరణ్ థ్యాంక్ సార్. యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మేడం గారు చెప్పిన పాయింట్లు, మేడం నాకు ఈ పాయింట్ నచ్చింది, నేను ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటాను, మీరు ఈ విధంగా ఇది నాకు కనెక్ట్ అయింది మేడం అన్న పాయింట్ చెప్పండి. థ్యాంక్ యూ మల్లేశ్వరం మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ కృష్ణవేణి మేడం కడప, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణవేణి గుడ్ మేడం. మార్నింగ్ మార్నింగ్ మేడం. మా కొండేపు టీం కి దొరికిన ఆన్మిత్యం మీరు కడపలో. థ్యాంక్ యూ సార్. నేను రోజు ఈ మధ్య వెళ్తున్నా సార్, డైలీ అంటే గడప దాటితేనే నాకు ఈవినింగ్ టైమే సార్ కుదిరేది, అంటే డే టైం అంతా పిల్లలు పట్టుకోవాలి సార్ ఇంట్లో. మేడం మనస్ఫూర్తిగా అరగంట చేసినా చాలు. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా వెచ్చేదికి అరగంట ప్రాణం పెట్టి చేసినా సక్సెస్ అవుతారు. ఒట్టిగా రోజంతా ఇంట్లో బయటకు వచ్చి చెట్ల కింద కూర్చొని మళ్ళీ పోయినా ఉపయోగం లేదు. చేసే పని హార్ట్ఫుల్ గా ఒక అరగంట చాలు. అదే సార్, ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని డెమో చూపినీకి వెళ్తే సార్ ఇదే సార్ నాకు కూడా అంటే ఓ మాదిరి నాకు కూడా అలాంటి మాటలు అన్ని ఎదురైనాయి సార్. ఇప్పుడు ఆమెకి ఏ మాటలు ఎదురైతున్నాయో నేను కూడా చేస్తున్నా సార్ ఇప్పుడు ప్రజెంట్. అవన్నీ వస్తున్నాయంటే దగ్గర ఉందని అర్థం. అవన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయంటే నువ్వు గెలుస్తున్నావు అని అర్థం. అలా పాజిటివ్ మైండ్ లో ఉండి మనం ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అవేమీ లెక్క చేయకోకుండా అదే అంటే ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ మాటలు అనేవాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఇన్ని రోజులు ఎన్నో జాబ్స్ సెర్చ్ చేశాను సార్. అసలు చేసి బ్యాక్ వచ్చేసాను. చాలా జాబ్స్ చేశాను కానీ ఆ జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు, ప్లస్ శాలరీ కరెక్ట్ గా ఇవ్వరు సార్ అసలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా.
అదేంటో నా మొహం చూస్తే కొందరు మొహాలు చూస్తే ఇవ్వరు అన్నట్టు ఇవ్వలేదు సార్ అసలు శాలరీ కూడా. ఇంకా అదేంటంటే ఇంకేం లే మీకేం లే మేడం ఇంకోసారి ఇస్తాంలే, ఇంకో నెల ఇస్తాంలే అనేది ఇంకా అంటే ఏదో ఒక పనికి ఇంకా వాళ్ళకు వాడుకున్నాం, దీనికి వాడుకున్నాం. ఇచ్చే ఇన్స్టిట్యూట్ వాళ్ళే సార్ ఇవ్వడం మానేశారు సార్. అదే మేడంకి అదే కష్టపడితేనే ఫలితం అనేది, అంటే ఈ వెస్టేజ్ లో కష్టపడితేనే ఆ ఫలితం అనేది దక్కుతానే మేడం ప్రతిసారి ఎవ్రీ టైం ఎన్నిసార్లు చెప్పారో అన్నిసార్లు చెప్పారు సార్. ఆ వెస్టేజ్ గొప్పతనం ఎంత ఉందో కాబట్టి చెప్పారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి వెస్టేజ్ గురించి చెప్తూనే ఉన్నారు సార్. నిన్న ఆమె హోమ్ అంటే ఇంట్లోంచి బయటికి రాను అంటుంది సార్. మేడం మీరు ఇంట్లోంచి బయటికి రాకుంటే మాత్రం చేరొద్దు మేడం అని ఐడి వేయకుండా వచ్చాను సార్. మీరు ఈ రోజు టెస్ట్ మోనీ నేను యూట్యూబ్ ఎలాగో వస్తుంది అది పంపించి చెప్తే గానీ మాకు అర్థం కాదు సార్. కానీ డబ్బులు కావాలంట, కానీ బయటికి రాదంట సార్. ఆమె వాళ్ళ భర్త ఆటో ఫైనాన్స్ చేశారు. ఆయన ఎటువంటి ఆయన అయినా ఇంట్లో నుంచి బయటికి రాకుండా సాధ్యం కాదుమా. అందుకే మేడం వేయలే మేడం ఐడి వేయకుండా. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి వేసాను మేడం. ఇక్కడ నేను చేస్తాను అని ఫస్ట్ కొంచెం తీసుకున్నారు, వేపించాను ఐడి. సైలెంట్ గా జూమ్ మీటింగ్ వినమంటే వినడం లేదు మేడం, అసలు రావడం లేదు జూమ్ మీటింగ్ కూడా. అందుకే నేను సైలెంట్ ఈసారి కడప వస్తాం మేడం, నీ దగ్గరికి వస్తాం కంపల్సరీ మేడం. రండి మేడం, మీరు వస్తేనే మేడం బూస్టింగ్ గా చెప్పడానికి యూజ్. సర్లే ఇంట్లో నుంచి బయటకు వచ్చినా రాకపోయినా వేయకుండా ఉండబాక, ఐడియా వేయకుండా తప్పకుండా ఐడియా వేయి, ఏ ఒకటి తీసుకుంటారు. నిదానంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళే వచ్చేస్తారు. ఈ రోజు నేను చెప్పా, ఇంకొక రోజు ఇంకొక ఆమె చెప్పిద్ది, ఇంకొక రోజు ఇంకొక సార్ చెప్తాడు. అట్లాంటప్పుడు ఇన్ని అట్లా కూడా బయటకు వచ్చేస్తారులే. ఐడియా వేయకుండా రావటం అనేది తప్పు. ఐడియా ఖచ్చితంగా వేయాలి. అంటే అదే ఆమె రాను నాకు అని అంతలో ఇంకొక ఆమె నాకంటే ముందు హెర్బల్ ఆమె వచ్చి కాంపిటీషన్ కూర్చోండారు మేడం. ఫ్రెండ్ అనమాట ఇద్దరు. అలా ఇంకొక ఆమె వచ్చి ఆమె గురించి ఆమె హెర్బల్ లైఫ్ గురించి చెప్తా ఉంటే నేను చెప్పాను, హెర్బల్ లైఫ్ అనేది ఒక అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సెట్ అవ్వదు. ఓన్లీ డబ్బున్న వాళ్ళకే. అది ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్, ఇది ఫుడ్ సప్లిమెంటరీ వీటిలో ఉండేది. మీకు ఏంటి, మీరు ఫ్యాట్ తగ్గాలి, లావు తగ్గాలి, మీరు అందులో ఆరోగ్యం ఉండాలి, ఆదాయం కావాలి. తర్వాత మాట్లాడుకుందాంలే. చాలా మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం మాట్లాడతారు. ఓకే మేడం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే.